సునంద మేడం గారు సివిఆర్ పద్ధతి పైన మనకు రైతులకు మార్గదర్శనం చేస్తారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే చివర్లో 5 minutesలో అడగండి. వేదిక అలంకరించినటువంటి పెద్దలకు, ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్క రైతులకి నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. అయితే నా పేరు సునంద అండి. అయితే అందరూ అంటే ఇక్కడ చూస్తే రైతులందరూ అబ్బాయిలే కనిపిస్తున్నారు, అంటే జెంట్స్. రైతులు అమ్మాయిలు కూడా ఉండాలి సో అన్న ఉద్దేశంతో మొదటగా ఈ గోపి అన్న గారు అంటే ఆ మేడం రైతు కాదు, టీచర్. అదే ముందుకు రమ్మంటే రావట్లేదు కదా తను. సో రైతులు అంటే రైతు పని చేసేది ఎక్కువ లేడీసే, రైతు పని చేసేది ఎక్కువ లేడీస్. సో అయితే మీరు ఈసారి వచ్చినప్పుడు మీ ఏమంటారు మీ కుటుంబ సమేతంగా వస్తే అంటే మీరు కొంచెం విన్నది గుర్తుంటుంది, వాళ్ళకు కొద్దిగా గుర్తుంటుంది, అన్నీ కలిపి బాగా చేయొచ్చు అన్న ఉద్దేశం అన్నట్టు. సో అయితే ముఖ్యంగా నేను రైతు కన్నా ముందు నేను ఒక లెక్చరర్గా వర్క్ చేశాను. సో తర్వాత మళ్ళీ ఇక మానేసి పూర్తిగా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయమే చేస్తున్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు చాలా చక్కగా వివరించారు, నాగభూషణం సార్ కానీ అదేవిధంగా రంజాన్ రమేష్ సార్ కానీ. సో అంటే చాలా చక్కగా వివరించారు. మనకు ఎవరికి తెలిసిన జ్ఞానాన్ని దాచుకోకుండా పంచడం, అంటే జ్ఞానాన్ని ఎంత పంచితే మనకు అంత ఎక్కువ వస్తుంది. ఎందుకంటే చెప్పే క్రమంలో అంటే చిన్నప్పటి నుండి నేను చదువుకునేటప్పటి నుంచి నేను గమనించిన విషయం ఏంటి అంటే మనకు తెలిసినటువంటి విషయాల్ని వేరే వాళ్ళకి షేర్ చేస్తే ఆ షేర్ చేసేటప్పుడు అంటే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళకి అర్థమయ్యే రీతిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఫస్ట్ మొదటగా మనం అర్థం చేసుకోవాలి. కొన్ని అలాంటప్పుడు మనకు అర్థం కాని విషయాలు కూడా వేరే ఎదుటి వాళ్ళకు మనం ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు అంటే వివరణ ఇచ్చేటప్పుడు మనకు కూడా ఇంకా చాలా విషయాలు దాని గురించి లోతుగా తెలుస్తాయి అన్నది నా ఉద్దేశము. సో అది నాకు చిన్నప్పటి నుంచి చదువుకునేటప్పుడు నా ఫ్రెండ్స్కి కానీ అదేవిధంగా నేను లెక్చరర్ జాబ్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసే అంటే నా దృష్టిలో నాలెడ్జ్ ఈజ్ డివైన్. అంటే మనం ఎంత జ్ఞానాన్ని సంపాదించుకుంటే మనకు దైవత్వం అన్నది అంత దగ్గరగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ ఈ క్రమంలో నేర్చుకోవాల్సింది నాలెడ్జ్. అంటే ఎంత ఎక్కువ సంపాదిస్తే మన దగ్గర అంత సంపద ఉన్నట్లే చెప్పాలంటే. అంటే నాలెడ్జ్ వస్తే మనకు డబ్బు రాదు, సంపద రాదు అన్నది కాదు. అయితే ఇక్కడ నాగభూషణం సార్ చెప్పారు కదా, అంటే వీళ్ళందరికీ తెలిసింది కొద్ది మాత్రమే. అంటే అవును, అందరికీ తెలిసింది కొద్ది మాత్రమే. మన పురాణాల్లో వేదాల్లో ఎంత జ్ఞానం ఉందంటే ప్రపంచానికి ప్రపంచమంతా ఒక సైడ్ పెడితే మన పురాణాలు వేదాల్లో ఉన్నటువంటి జ్ఞానం అంతా ఒక ఇంకా ఎత్తులోనే ఉంటుంది. సో అంత జ్ఞానం మన భారతీయుల దగ్గర ఉన్నది. అప్పుడు వేదాల్లో ఋషులు అందరూ రాశారు. కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఇప్పుడు అందరికీ స్మార్ట్ ఫోన్స్ అవి వచ్చేసాయి. సో దాంట్లో మనకు ఎవరు సాంస్క్రిట్ చదవలేదు, మనకు పురాణాలు వేదాలు ప్లస్ ఇప్పుడు అంతెందుకు రామాయణము మహాభారతము. సో దాన్ని చెప్పాలంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మనము ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది చదివారో దాని నుంచి జ్ఞానం నేర్చుకున్నారో కూడా అంత జ్ఞానం లేదు మనకు. సో అది నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ కావాలి అంటే సో తెలిసిన వాళ్ళకి తెలిసింది ప్రతిదీ కూడా షేర్ చేస్తూ ఉంటేనే నాలెడ్జ్ వస్తుంది. సో ఇప్పుడు పిల్లల్ని మనం ఏ పరిస్థితుల్లో ఉన్నారు, ప్రతి ఒక్కరు మీ పిల్లల్ని ఉద్దేశించి ఆలోచించి చూడండి. ఇప్పుడు పిల్లలందరూ ఏ పరిస్థితుల్లో ఉన్నారు, కొద్దిగా టైం దొరికితే స్మార్ట్ ఫోన్, కొద్దిగా టైం దొరికితే ఫ్రెండ్స్తో ఆడుకోవడం మంచిదే. సో పేరెంట్స్ మనం ఎంత టైం వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళకు మనం ఎన్ని విషయాలు దగ్గరుండి ప్రేమగా చెప్పగలుగుతున్నాం. టీవీలకి మొబైల్స్కి లేకపోతే సినిమాలు లేకపోతే పార్టీలు పబ్బులు, చిన్న బర్త్డే ఫంక్షన్ వచ్చినా ఫ్రెండ్స్తో పిజ్జా పార్టీయో ఏదో ఒకటి. సో అంటే నాలెడ్జ్ ఎక్కడి నుంచి రావాలి, ఐదర్ బుక్స్ నుంచి అయినా రావాలి, గురువుల దగ్గర నుంచి అయినా రావాలి, పెద్దల దగ్గర నుంచి అయినా రావాలి. ఇప్పుడు పెద్దలతో ఎవరు మాట్లాడుతున్నారు, అసలు ఎవరు టైం ఇస్తున్నారు? మన అమ్మ నాన్నలతో ఎంతమంది అంటే ఎంతసేపు మాట్లాడుతున్నాం, టైం ఎంత కేటాయిస్తున్నాం అన్నది ఒకటి ఆలోచించుకోవాలి. ఇప్పుడు సార్ గారు చాలా మంచి యూట్యూబ్ ఛానల్ పేరు బ్యాక్ టు రూట్స్. అంటే ప్రతి ఒక్కటి కూడా బ్యాక్ టు రూట్స్ అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది. అంటే మనం వెనక తరంలో అప్పట్లో చిరుధాన్యాలు తిని చాలా బలంగా వాళ్ళు దృఢంగా ఉన్నారు. ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆ వయసులో ఉన్న వాళ్ళంటే ఇప్పటికీ అంటే 60-70 ఏళ్ళ కన్నా ముందు పుట్టిన వాళ్ళు, అప్పుడు తిన్న వాళ్ళు ఇప్పటికి కూడా వాళ్ళ పనులు వాళ్ళు చక్కగా చేసుకోగలుగుతున్నారు. ఈ జనరేషన్లో మనకి 30-40 సంవత్సరాలు దాటితే చాలు ప్రతి ఒక్కరికి డయాబెటీస్, తర్వాత గుండె జబ్బులు కానీ, కొలెస్ట్రాల్, ఊబకాయం. సో ఇవన్నీ చూస్తున్నాం మనం. అప్పుడు తిన్న తిండి అంటే అప్పుడు ఆయిల్స్ ఎలాంటి ఆయిల్స్ తిన్నారు, అప్పుడు రిఫైన్డ్ ఆయిల్స్ లేవు. ప్రతి ఒక్కరూ నువ్వులు పండించుకునే వాళ్ళు, కుసుమలు పండించుకునే వాళ్ళు, పల్లీలు. అంటే ఎవరి వాతావరణానికి ఏ ఏరియాకు తగ్గట్టు ఆ ఏరియాలో ఆ నూనె గింజలు పండించుకొని వాళ్ళు నూనె ఆడించుకొని తినేవాళ్ళు. అప్పట్లో అంటారు ఇప్పుడు కొలెస్ట్రాల్ ఎక్కువ వస్తుంది పల్లీలు తింటే, పల్లి ఆయిల్ తింటే. అప్పుడు ఎవరికి గుండె జబ్బులు లేవు, కొలెస్ట్రాల్ లేవు. నువ్వులు తిన్న వాళ్ళకి ఎవరికి గుండె జబ్బులు లేవు, కుసుమాయిలు తిన్న వాళ్ళకి గుండె జబ్బులు ఎక్కడా లేవు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి గుండె జబ్బులే.
ఎందుకు ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. సో అంటే మనం మన పూర్వీకులు తిన్నటువంటి ఆహారపు అలవాట్లు కానీ వాళ్ళు చేసే ప్రతి పని కానీ అంటే ఇప్పుడు వ్యవసాయంలో కూడా చూడండి మళ్ళీ వెనక్కి వెళ్ళి మనం చూస్తున్నాం. అంటే గ్రీన్ రెవల్యూషన్ ఒకప్పుడు అవసరం, ఎందుకంటే అప్పుడు ఆహార భద్రత అంటే మనకు ఆహార సమస్య కొరత ఏర్పడ్డది కాబట్టి అంతమందికి సరిపడే ఆహారాన్ని ఉత్పత్తి చేయాలి అంటే అప్పట్లో అవసరం. కానీ దాన్ని ఇప్పుడు మరి అధికంగా విరివిగా వాడుతున్నాం. మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు సార్ గారు అన్నట్టు మనకు భూమిలో కర్బనం అంటే సేంద్రియ పదార్థమే. సో భూమిలో సేంద్రియ పదార్థం మొత్తానికి 0 లెవెల్, ఇంకా చెప్పాలంటే 0.12 అంటే ఇట్స్ ఈక్వల్ టు 0 లెవెల్కి వచ్చింది. సో భూమిలో కర్బన శాతం ఎందుకు ఉండాలి, అసలు భూమిలో కర్బన శాతం అంటే ఏంటి, సేంద్రియ పదార్థం అంటే ఏంటిది అంటే ఇప్పుడు సైంటిఫిక్గా వచ్చిన తర్వాత ఆలోచించిన తర్వాత మనం ఇప్పుడు అంటున్నాం అంటే మైక్రోబియల్ యాక్టివిటీ ఉండాలి అంటే భూమిలో సేంద్రియ పదార్థం ఉండాలి అని ఇప్పుడు మనం చెప్తున్నాం. అసలు మైక్రోబియల్ యాక్టివిటీ అంటే ఏంటి, మైక్రోబియల్ యాక్టివిటీ మన పంటలకి భూమికి ఏ విధంగా ఉపయోగపడుతుంది. మైక్రోబియల్ అంటే సూక్ష్మజీవుల ఇప్పుడు మీకు చెప్పాలి అంటే ఇక్కడ ఉన్నది అందరూ రైతు తరహా కాబట్టి వ్యవసాయంలో ఇప్పుడు మనం ఏ విధంగా అయితే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళను పెంచి పెద్ద చేస్తే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు అంటే తల్లిదండ్రుల సహాయము అవి ఇవి లేకుండా ఒక ఏజ్కి వచ్చిన తర్వాత 10 ఇయర్స్ దాటిన పిల్లలు అయితే వాళ్ళే స్నానం చేసుకోగలరు, వాళ్ళ పనులు అంటే చిన్న చిన్న బేసిక్గా చేసుకోవాలి. అదేవిధంగా మొక్క కానీ అడవిలో మొక్కలు చూస్తే ఇప్పుడు దానికి యూరియా డిఏపి ఎవరు వేస్తలేము, వాటరు ఎవరు పెట్టట్లేదు నీళ్ళు, కానీ అవి ఎంత హెల్దీగా అంత బాగా చక్కగా ఉంటున్నాయి. ఎందుకు అంటే వాటికి కింద రాలిపడ్డ ఆకులు, సో వాటిలో మట్టి, మనం అక్కడ యూరియా డిఏపి ఏమి వేయట్లేదు. సో అవన్నీ సేంద్రియ పదార్థంగా ఏర్పడి అక్కడ ఉన్నటువంటి సూక్ష్మజీవులు అంటే మన నేచర్లో ఎన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్నాయంటే మనం కనిపెట్టే ఎలిమెంట్స్ 108 రకాలు ఉంటే అన్ని రకాలను ఆక్సిడైజ్ చేసేటువంటి బ్యాక్టీరియల్ కల్చర్స్ అంటే అన్ని రకాల సూక్ష్మజీవులు ఉన్నాయి, మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఉన్నాయి. ఇప్పుడు ఆవు పేడలో ఎందుకు జీవామృతం వాడాలి, జీవామృతం వేయాలంటే ఆవు పేడలో కూడా కోటాను కోట్ల సూక్ష్మజీవులు ఉన్నాయి కాబట్టి వాటిని మనం జీవామృతం చేసినప్పుడు వాటిని మల్టిప్లై అంటే వాటిని ఇంకా వాటి వృద్ధి పెరిగి సో కొంచెం 30 అందుకే ఒక ఆవు ఉంటే 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు అని పాలేకర్ గారు ఏ విధంగా ఎందుకు చెప్పారంటే ఆ సూక్ష్మజీవులను వృద్ధి చేసే ప్రక్రియ జీవామృతంలో జరుగుతుంది. సో దాన్ని మనం పంటకు అంటే పంట చేనుకు కానీ భూమికి కానీ ఇచ్చినప్పుడు సో చాలా చక్కగా ఎందుకు అంటే దాంట్లో సూక్ష్మజీవులు ఉన్నాయి. సూక్ష్మజీవులు అంటే తన పని తను అంటే నేచరు విశ్వమంతా ఈ యొక్క సూక్ష్మజీవుల పైనే ఆధారపడి ఉంది. సో మొత్తము ఈ విశ్వానికి కావలసినటువంటి ఎనర్జీ శక్తి మొత్తం కూడా మన కంటికి కనిపించినటువంటి ఆ యొక్క సూక్ష్మజీవులే పనిచేస్తూ ఉన్నాయి. ప్రతిదీ కూడా ఇప్పుడు ఇప్పుడు ఏదైనా న్యాచురల్గా ఇప్పుడంటే ప్రతిదీ పండు మాగాలంటే కెమికల్స్ వాడుతున్నాం. అంతకుముందు పండ్లు మాగాలంటే అప్పుడు కెమికల్స్ కనబెట్టినప్పుడు వాటంతటా అవే మాగి ఎంత సువాసన వచ్చేటివి, దాన్ని కూడా మాగించడానికి ఒక రకమైన సూక్ష్మజీవి. సో అందులోనే వైర్ అదొక చిన్నది, సో మనకు కంటికి కనిపించదు, మనకు తెలియదు అసలు అవి ఉంటాయని. ఈ యూరియా డిఏపి వచ్చిన తర్వాత నుంచి మనం భూమిలో వేయడం వల్ల ఏమైంది, భూమిలో సేంద్రియ పదార్థం వేయడం మానేసాం. సేంద్రియ పదార్థం అంటే ఏంటి, అప్పుడు దిబ్బలల్లో ఎరువు సో వేసేవాళ్ళు, ఎండిపోయిన చెట్ల కింద ఆకులు అలుములు ఏరుకొచ్చేసేవాళ్ళు, చెరువులలో పాకుడు మట్టిని వేసేవాళ్ళు. సో ఏదో ఒక రూపంలో సో భూమికి అన్నది సేంద్రియ పదార్థం. ఎండాకాలంలో అప్పుడు నాకు బాగా గుర్తుంది, చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు చెరువులలోకి బయటకు వెళ్ళి ఏమంటారు పిడకలు అంటే అవి పశువులు వేసినటువంటి ఆ యొక్క పెండ ఎండిపోయి ఉంటుంది కదా, వాటన్నిటిని ఏరుకొచ్చేవాళ్ళు. చింత చెట్ల కింద వేప చెట్ల కింద అవంతా ఆకులన్నీ తీసుకొని పొలాలలో చల్లుకునే వాళ్ళము. సో ఇప్పుడు అసలు మనకు అదంటే ఏందో కూడా తెలియదు. వ్యవసాయం మీద ఇష్టం ఉంది కాబట్టి నాకేదో కొంచెం గుర్తుంది, అప్పుడు వాళ్ళతో పాటు వెళ్ళినా కాబట్టి తెలిసింది. ఇక నా తర్వాత జనరేషన్ వాళ్ళు ఇక మన పిల్లల పరిస్థితి ఏంటిది. సో అంటే ప్రతిదీ ఇప్పుడు సైంటిస్టులు చెప్పేది ఏంటి, ఈ మైక్రో ఆర్గానిజం ఏంటి ఆ మైక్రో ఆర్గానిజం ఏంటి అని చెప్తున్నారు రైతులు. కానీ రైతులకు అవన్నీ ఏం తెలుస్తాయి ఇప్పుడు అంటే మనకు అంటే అవన్నీ కూడా ఎక్కడ ఉన్నాయంటే మన మట్టిలోనే ఉన్నాయి. కానీ మనం వాడేటువంటి కెమికల్స్ వల్ల సో వాటికి pH లెవెల్స్ తక్కువైపోయి అసిడిక్ లెవెల్లో అయిపోయి అవి అంతరించిపోయినాయి, ప్లస్ లోపలికి వెళ్ళిపోయినాయి. మన పంట అంటే ఏ పంట వేసినా వాటి వేర్లు వెళ్ళేదానికన్నా భూమి లోపలికి వెళ్ళిపోయినాయి. అందుకే ఇప్పుడు జీవామృతం అవి వేస్తే వానపాములు అన్ని పైకి వస్తున్నాయి. ఎందుకు ఆ వాసనకు దానికి సేంద్రియ పదార్థం అవి తిని వాటి మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి అవి మళ్ళీ పైకి వస్తున్నాయి. సో అదేవిధంగా సేంద్రియ పదార్థం అంటే భూమిలో కర్బనం అంటే ఏంటంటే ఏవైనా కానీ ఆకులు అలుములు ఏదైనా మన పంట వ్యర్థాలైనా కానీ ఆవు పేడ ఏ పేడైనా ఏదైనా కానీ అది కుళ్ళిపోయిన తర్వాత సేంద్రియ పదార్థం అంటారు. సో దాన్ని ఇప్పుడు ఆ
సూక్ష్మజీవులు బతకాలి అంటే వాటికి ఆహారం కావాలి. సో కంటికి కనిపించినటువంటి మైక్రోబ్స్ బతకాలి అంటే వాటికి ఆహారం కావాలి. ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ సేంద్రియ పదార్థమే వాటికి ఆహారం. సో వాటిని అవి తినడానికి ప్లస్ అవి ఉండాలి అన్నా కానీ వేరే వాటి మీద బేస్ అయ్యి ఉండాలి, అంటే వేరే వాటి ఆధారంతో అవి బతుకుతాయి అన్నట్టు. సో మనకు భూమిలో సేంద్రియ పదార్థమే లేనప్పుడు వాటికి ఆహారం దొరకదు కదా, అప్పుడు ఎందుకుంటాయి మన పంట భూమిలో? సో ఉండవు. అందుకే ఎవరిదైనా భూమి చూస్తే ఎన్నో సంవత్సరాల నుంచి, ఒక 5-6 సంవత్సరాల నుంచి సేంద్రియ వ్యవసాయం అంటే ఆర్గానిక్ ఫార్మింగ్ చేసే వాళ్ళ భూమి మట్టి చూస్తే ఎంత బాగుంటుంది. కొందరు భూములలో వెళ్ళి చూస్తే అసలు అది ఎర్ర నేలలు, కానీ ఆ నేల మొత్తం ఎర్రగా లేదు, మట్టి ఎంతో లోపలికి తవ్వితే తప్ప. ఎందుకంటే వాళ్ళ భూమిలో అంత సేంద్రియ కర్బనాన్ని వాళ్ళు పెంచారు. సో సేంద్రియ కర్బనాన్ని పెంచితే మంచి బ్యాక్టీరియా, సో మంచి మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది, అంటే వాటి పని అవే చేస్తాయి. ఇప్పుడు రైజోబియం ఎక్కడ ఉంటుందంటే మొక్కల వేర్లల్లో ఉంటుంది. సో బుడిపల్లాగా ఉంటాయి కదా, సో వాటిలల్లో ఉంటుంది. అలాగే ఫంగస్లో మళ్ళీ ఎక్టోరైజా, ఎండోరైజా, సో ఇవన్నీ కూడా వేర్లను అనుసంధానం చేసుకొని ఇంకొక మొక్కను అనుసంధానం చేసుకొని వాటి పని అవే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాటర్, ఇప్పుడు మామిడి కానీ ఏవైనా మహావృక్షాలు అడవిలో అట్లా ఎక్కడైనా చూసినట్టయితే వేర్లతో నీళ్లు తీసుకుంటే అంత పైకి నీళ్లు పోవాలంటే మనం మన ఇంటి దగ్గర పెద్ద బిల్డింగ్ లేదా అపార్ట్మెంట్ కట్టుకుంటాం, కింద ఉన్న నీళ్లు పైకి వెళ్ళాలంటే ఎట్లా పంపిస్తాం? మోటారు పంపు ద్వారా, అంటే అంత ఎనర్జీ శక్తి కావాలా నీళ్ళు పైకి పోవాలంటే. నీళ్లు ఎప్పుడు క్రిందికే పారుతాయి కానీ పైకి పోవు కదా. అదేవిధంగా చెట్లు వేర్ల నుంచి నీళ్ళని తీసుకోవాలంటే ఎట్లా తీసుకోగలుగుతున్నాయి? వాటికి ఏమైనా మోటార్స్ ఉన్నాయా? వాటిని ఎవరన్నా పంపు చేస్తున్నారా? చేయట్లేదు. ఎట్లా తీసుకోగలదు మొక్క కానీ చెట్టు కానీ అంటే దానికి అంటే ఎండోమైకోరైజా అని ఒకటి ఉంటుంది. సో అది దాని హెల్ప్ తోటి అది నీళ్ళని అబ్జర్వ్ చేసుకున్నప్పుడు వేర్లతో అది వాటర్ని అంత పైకి చిట్టి చివర ఆకుల వరకు నీటిని కానీ దానికి కావాల్సినటువంటి మినరల్స్ కానీ మైక్రోన్యూట్రియంట్స్ కానీ అది సప్లై చేయగలదు. అంటే మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులు ఈ యొక్క విశ్వాన్ని మొత్తం నడిపిస్తున్నాయి అవి. సో ఏ విధంగా అయితే ఇప్పుడు అందరం మనం మాట్లాడుకుంటున్నాం కదా, తేనెటీగలు అంతరించిపోతే తర్వాత మనకు ఆహార కొరత, ఆహార భద్రత అన్నది ఏర్పడుతుంది. ఆహార కొరత ఎందుకు? తేనెటీగలు ఏం పని చేస్తాయి? పరపరాగ సంపర్కం చేస్తాయి, అంటే దాని ఫలదీకరణ. సో అంటే ఇప్పుడు తేనెటీగలు లేవనుకోండి, ఇప్పుడు ఆడపుష్పం మగ పుష్పం, సో ఇది పువ్వు ఫలదీకరణం చెందాలి అంటే అక్కడ ఉన్న పుప్పుడు రేణువులు దీని మైకి రావాలి. అప్పుడు మనుషులు మనం ఒక్కొక్క పువ్వులో నుంచి ఇలా అద్ది పెట్టాలి. అది సాధ్యమా? కాదు. సో కావాలంటే ఏం చేయాలి? తేనెటీగలు ఉండాలి. సో అదేవిధంగా మైక్రోబ్స్ కూడా మన కంటికి కనిపించిన సూక్ష్మజీవులు ఉంటేనే ఇదంతా మన ఈ సృష్టిలో నడుస్తున్నటువంటి ప్రతి ఒక్క యాక్టివిటీ క్రియ, అంటే మనకు తెలియని కొన్ని నడుస్తూ ఉన్నాయి అంటే నేచర్లో, ఈ సృష్టిలో. సో అవన్నీ ఆగిపోతే సో ఇంకా ఇప్పుడు ఉన్నటువంటి ప్రళయాల కన్నా ఇంకా చాలా పెద్ద ముప్పే మనకు వస్తుంది. సో ఇవన్నీ కూడా ఒక శక్తి మీద, దీన్నే ఊర్జా శక్తి అంటారు. అంటే ప్రతిదీ కూడా ఒక ఊర్జ అంటే శక్తి. సో ఆ శక్తి అదంతా కూడా ఈ సూక్ష్మజీవుల ఆధారంగానే నడుస్తూ ఉంది. ఈ భూమిలో కానీ ఎక్కడైనా కానీ మనకు కంటికి కనిపించవు అవి, కానీ ఎన్నో పనులు చేస్తూ ఉంటాయి. అదేవిధంగా తేనెటీగలు కూడా అంతరించిపోతే మనకు పరపరాగ సంపర్కం అంటే ఫలదీకరణం జరగకపోతే మనకు పండ్లు ఉండవు. అదేవిధంగా ధాన్యం పండకపోతే ఏం తింటాం మనం? సో అంటే సృష్టిలో ప్రతిదీ ఇంపార్టెంటే. అది ఎక్కడి నుంచి రావాలి? ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఎంతసేపు మొబైల్ చూస్తున్నారు ఒప్పుకుంటా, కానీ వాళ్ళు ఆ మొబైల్ని ఎంతవరకు కరెక్ట్గా వాడుతున్నారు అంటే వాళ్ళకు ఈ విషయాలు అంటే ఇది అవసరం లేదు అని చెప్పడానికైనా మనం చెప్పగలగాలి. అంత టైం అన్నా వాళ్ళకు మనం స్పెండ్ చేయాలి, వాళ్ళకి చెప్పగలగాలి. ఇప్పుడు టీచర్ కూడా అవసరం లేదు, ప్రతిదీ ఏదైనా చెప్తే. ఇప్పుడు నిన్న మా అబ్బాయి పిల్లల దగ్గరికి వెళ్తే అమెరికా ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ ఉంది అని వాడు ఓకే చెప్పుకుంటున్నాడు, గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నాడు ఓకే. కానీ ఇంకా మనం మెయిన్ అంటే బేసిక్ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఏది సెర్చ్ చేయాలి, ఏది తెలుసుకోవాలి. ఇంకా కొన్ని రోజులు పోతే అసలు టీచర్తో ఏం అవసరం, మాకు స్మార్ట్ ఫోన్ ఉంది కదా అంటారు. కానీ ఆ టీచర్ ఉంటేనే కదా నీకు ఏది మంచి, ఏది అవసరం, ఏది చెడు అని చెప్పగలిగేది. మొబైల్లో ఇప్పుడు దానికి తెలియదు, గూగుల్లో వాళ్ళు అడిగింది ప్రతి ఒక్కటి ఇస్తుంది. అదే ఇది మంచిది ఇది చెడుది అని చెప్పే జ్ఞానం దానికి ఉండదు. సో అది ఎవరు ఇవ్వాలి? మనము. సో ఏ విధంగా అయితే మన సార్ నాగభూషణ్ గారు చెప్పారో, అంటే నాలెడ్జ్ అలాంటి పెద్దల దగ్గర ఉన్నది, అది మనకు రావాలి అంటే వాళ్ళతో మనం మాట్లాడాలి. లేదా ఇలాంటి సభలకు అటెండ్ అయినప్పుడు ఇప్పుడు చెప్పేవాళ్ళు కూడా లేరు, అంటే చేతగాకనో లేక అసలు వాళ్ళని ఎవరు మనం పట్టించుకోవట్లేదు.
సో నేను అనేది అదే పెద్దల నుంచి మళ్ళీ మనం ఎంతో ఇప్పుడు ఇళ్ళల్లో అరే మేము అప్పుడు ఇట్లా చేసేవాళ్ళం అంటే ఏ నాన్న మాకు తెలుసులే భలే చెప్పినావు అని చాలామంది అన్నింటారు, నాకు తెలిసి అననోళ్ళు లేరు. మేము ఇప్పుడు ఇది చూసినాం అది చూసినాం మాకు తెలుసు అనేవాళ్ళే, కానీ అవును ఏంటిది ఎట్లా చేసినారు ఎట్లా అని అడిగే వాళ్ళైతే తక్కువ నాకు తెలిసి. మాకు సెల్లులో ఇట్లా చూసినాం యూట్యూబ్లో ఇట్లా చూసినాం అనుకుంటారు, కానీ వాళ్ళకు విలువ ఇవ్వాలి. ఎందుకంటే మనం చేసే మన భూమిలో సో మనకన్నా ముందు మన తల్లిదండ్రులు చేశారు, వాళ్ళకన్నా ముందు వాళ్ళ తల్లిదండ్రులు. సో వాళ్ళకు తెలుసు ఆ భూమిలో ఆ వాతావరణానికి ఏ పంట వేస్తే పండుతుంది, సో ఏ కార్తిలో ఏ టైంలో ఏది వేస్తే ఎలా పండుతుందని వాళ్ళకు మాత్రమే తెలుసు, మనకు తెలియదు. సో ఎక్కడో యూట్యూబ్లో వేరే దేశం వాళ్ళు చెప్పినారంటే వాళ్ళ వాతావరణం వేరు, వాళ్ళు వేసే పంటలు వేరు, సో అవి వేరు. అందుకే నేనేం చెప్తానంటే మేము ఫార్మింగ్లోకి వెళ్ళినప్పుడు మాకు బుకిష్ నాలెడ్జ్ మాత్రమే ఉంది, ప్రాక్టికల్ నాలెడ్జ్ లేదు. నేను జాబ్ చేసిన దాన్ని మా వారు ఇప్పటికి కూడా జాబ్ చేస్తున్నారు. మాకు వేరే వాళ్ళ ఫామ్స్ తిరిగాము, యూట్యూబ్స్ చూసాము, తెలుసుకున్నాం, కానీ అంటే ఇంకా వెళ్ళి మా ఊరికి వెళ్ళి చేద్దామంటే మాకు ఆ భూమిని ఎట్లా దున్నాలో తెలియదు, విత్తనాలు ఎట్లా పెడతారో తెలియదు. అవన్నీ ఏ నుంచి వస్తాయి? మా మామయ్య మా అత్తమ్మ ఉన్నారు కాబట్టి వాళ్ళని అడిగి ఏ టైంలో మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఇంకా ఏజ్డ్ వాళ్ళని ఇంకా ఏమేం పంటలు వేసేవాళ్ళు మీరు ముందు అని తెలుసుకోవడం వల్ల సో ఆ నాలెడ్జ్ వచ్చింది. మళ్ళీ కలుపు దున్నాలంటే ఎట్లా కలుపు, ఇప్పుడు అందరూ గడ్డి మందులు వాడుతున్నారు. సో అప్పుడు వాళ్ళు ఏం చేసేవాళ్ళు, గడ్డి దున్నాలంటే సాలులాగా నీట్గా లైన్లో విత్తనాలు వేసుకునేవాళ్ళు. సో ఎడ్ల అరకతోటి పలుగుతోటి సో గడ్డి దున్నేసుకునేవాళ్ళు, మళ్ళీ దాన్ని బోదలు చేసుకునేవాళ్ళు. సో వాళ్ళు చేసిన పనిలో ప్రతి దానికి అర్థం ఉన్నది, కానీ మనము అది ఎవరం పట్టించుకోము, వినము, అసలు వాళ్ళతో కూడా మాట్లాడమన్నట్టు. సో అంటే నేను చెప్పేది ఏంటిది అంటే మన పెద్దవాళ్ళకు కొంచెం టైం, అంటే వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవడానికి మనం కొద్ది టైం అన్నా మనం ఇవ్వగలగాలి. ఇప్పుడు నేను వ్యవసాయం చేస్తున్నా, చాలా బిజీ, అందరం బిజీ. సో మేము 8 ఎకరాలతో వ్యవసాయం స్టార్ట్ చేసాము, ఇప్పుడు 25 ఎకరాల్లో చేస్తున్నాం. అది కష్టమా నష్టమా అన్నది అంటే ఇక మనం చేసేదాన్ని బట్టి, మనం పండించిన ప్రతి పంటను దళాలకు ఇస్తే అందరికీ నష్టమే, కానీ మనం పండించే ప్రతి పంటను మనమే అమ్ముకోగలిగితే, అంటే ఇప్పుడు చాలామంది నేను ఫేస్బుక్లో పెట్టినప్పుడు మేము ఈ పంట పండించాము, మా దగ్గర ఈ ఉత్పత్తులు ఉన్నాయి అని ఫేస్బుక్లో పెట్టినప్పుడు ఒక కామెంట్ పెట్టారు, మీరు వ్యవసాయము ఇప్పుడు ఫేస్బుక్లో ఎందుకు పెడుతున్నారు, బిజినెస్ చేస్తున్నారా అని. అంటే దళారులు వాళ్ళు అమ్ముకుంటే వాళ్ళది బిజినెస్ కాదా? అంటే వ్యవసాయదారులు మనం పండించిన పంటని మనం అమ్ముకుంటే బిజినెస్సా? అంటే మనం కష్టపడి మన భూమిలో అంటే పండించిన పంటని మా దగ్గర ఉన్నాయి అని మనం ధైర్యంగా, అంటే మేము వేసి పండించాము, మా దగ్గర ఇవి ఉన్నాయి, ఇవి ఇంత క్వాలిటీగా ఉన్నాయి అని చెప్పి అమ్ముకుంటే మనము బిజినెస్ చేసిన వాళ్ళం ఎలా అవుతాము? కానీ ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ప్రతి రైతు బిజినెస్ మ్యాన్ అయితేనే సస్టైన్ కాగలం, మన పండించిన దాంట్లో మనకు కొద్ది గొప్ప లాభం తీసుకోగలం. అంతేగాని మనకు టైం ఉండదు, ప్రతి రైతుకి టైం ఉండదు. దేంట్లో టైం ఉండదు? పండించడానికి టైం ఉంటుంది. అది ఏదన్నా తెగులు వస్తే 10 మందిని అడిగి ఆ తెగుల్ని అంటే కంట్రోల్ చేసి దాన్ని నయం చేసే టైం ఉంటుంది, కానీ మనం పండించిన పంటను అమ్ముకోవడానికి మాత్రం మనకు టైం ఉండదు. సో అక్కడే మనం ఫెయిల్ అయిపోతున్నాం. సో దీన్ని అందరం ఆలోచించగలగాల. ఇప్పుడు నాకు కూడా ఇదే సిచ్యువేషన్ ఎదురైంది, పంట పండిస్తాం కానీ దాన్ని అమ్ముకునేదానికి టైం ఉండట్లేదు. దీని మీద దృష్టి పెడితే ఇక్కడ పంట ఇంకొకటి వచ్చేది, దాన్ని పట్టించుకోకపోతే దానికి నష్టం వస్తుంది. సో దీని మీద అంటే ఒక టీమ్గా అన్నా ఏర్పడి మనం మార్కెటింగ్ చేసుకుంటే అన్నా కొంచెం సస్టైన్ కాగలము. సో అదేవిధంగా ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కదా, భూమిలో సేంద్రియ కర్బనం, సేంద్రియ పదార్థం ఎందుకు అవసరం అంటే భూమిలో ఉన్నటువంటి సూక్ష్మజీవులకు ఆహారం, వానపాములు డెవలప్ కావాలన్నా, మంచి బ్యాక్టీరియా, మంచి ఫంగస్ ఏది డెవలప్ కావాలన్నా ప్రతి దానికి ఆహారము సేంద్రియ పదార్థం. అది ఏ రూపంలో అయినా కానివ్వండి, అది పశువుల ఎరువా లేకపోతే చెట్ల వ్యర్థాల, మన పంట వ్యర్థాల, ఏ రూపంలో అయినా కానీ మనం పంటకి ఇవ్వగలిగితే, అదే మనకు పాలేకర్ గారు చెప్పారు ఆచ్ఛాదన అంటే మల్చింగ్. సో చెట్టు కానీ ఏదైనా మన పండ్ల మొక్కకు కానీ ఏదానికైనా మనం మల్చింగ్ చేసినప్పుడు ఏం ఏర్పడుతుంది? వాక్సా అన్నది ఏర్పడుతుంది. వాక్సా అంటే ఏంటిది? అక్కడ ఏర్పడేటువంటి నీటి ఆవిరి. సో అది నీటిని తొందరగా ఆరిపోకుండా చేస్తుంది. అది పైకి ఆవిరైనప్పుడు మళ్ళీ అది పైన ఉన్నటువంటి ఆ యొక్క మల్చింగ్ ఉంటుంది కదా, సో దాని ద్వారా మళ్ళీ అది ఆవిరి రూపంలోనే మళ్ళీ మొక్కకు అక్కడే ఏర్పడుతుంది, అక్కడ ఒక అట్మాస్ఫియర్ ఏర్పడుతుంది, దాన్ని వాక్సా అంటారు. సో అది సూక్ష్మజీవులకు వాటికి అన్నిటికీ అవసరం. మళ్ళీ ఇక్కడ పైన ఉన్నటువంటి ఆ మల్చింగ్ అంటే మనం ఆచ్ఛాదన చేసి ఉంటాం కదా, అంటే మొత్తం ఆ చెట్టు ఆ పాది చుట్టూ ఆ చెట్టు చుట్టూ మనము ఏదైనా వ్యర్థాలతో కప్పి ఉంచుతాం కదా, అవన్నీ మళ్ళీ వానపాములు అయితే ఏమి, మైక్రోబ్స్ అయితే ఏమి, సో వాటిని కొద్దిగా తినుకుంటూ అంటే దాన్ని సేంద్రియ కర్బనంగా మార్చుకుంటూ సో అదంతా మళ్ళీ భూమిలో
కలిసిపోతుంది. ఇప్పుడు మీరు అందరూ ఒకటి గమనించవచ్చు, ఇప్పుడు మన భూమిలో ఇప్పుడు గడ్డి కానీ ఏదైనా కలుపు తీస్తాం అక్కడ వేస్తాం, అది మళ్ళీ మట్టిలాగా ఎలా మారిపోతుంది? మనం ఏమన్నా దాన్ని పౌడర్ చేస్తున్నామా, లేకపోతే ఎలా మారుతుంది? ఎందుకంటే మన కంటికి కనిపించినటువంటి సూక్ష్మజీవులే వాటిని ఇప్పుడు డీకంపోజ్ అంటే వేస్ట్ డీకంపోజర్ అంటున్నారు కదా, సో దాన్ని డీకంపోజ్ చేస్తున్నాయి, అంటే సేంద్రియ పదార్థంగా మార్చేస్తున్నాయి. సో అంటే మన అందరికీ అది జరుగుతుందని తెలుసు, కానీ అవి ఏవి చేస్తున్నాయి అంటే అది చేయాలంటే మనం ఏం చేయాలి, మనం భూమికి ఏమి ఇవ్వాలి? సో ఈ విధంగా మనం చేసినప్పుడు మన భూమిలో ఫస్ట్ సేంద్రియ కర్బనం అందరూ అవసరమని చెప్తున్నారు. ఎందుకు అవసరం, దేనికి? అది ఉంటే ఏమవుతుంది అంటే సో మైక్రోబ్స్ అన్ని భూమి లోపలికి వెళ్ళిపోయినవన్నీ పైకి వస్తాయి. సో దాన్ని ఆవాసంగా చేసుకుంటూ దాన్ని తినుకుంటూ ఉంటాయి. దాంతోపాటు ఇప్పుడు ఎన్ని అయితే మనకు న్యూట్రియంట్స్ ఉన్నాయో సో అన్ని రకాల న్యూట్రియంట్స్ని ఆక్సిడైజ్ చేసే బ్యాక్టీరియా అన్ని రకాలు కూడా ఉన్నాయి నేచర్లో. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎన్పికేలేమో ఏమంటారు మ్యాక్రో న్యూట్రియంట్స్, నైట్రోజను, పొటాషు, ఫాస్ఫరస్. సో అదేవిధంగా మైక్రో న్యూట్రియంట్స్ కూడా మొక్కకు ఒక్కొక్క దశలో ఒక్కొక్క న్యూట్రియంట్ అవసరం. సో అవి ఏ న్యూట్రియంట్ ఏది ఏ పంటకు ఏ పోషకం అవసరమో మనకు తెలియదు, మనకన్నా బాగా భూమిలో ఉన్నటువంటి మట్టికి తెలుసు. సో ఆ భూమిలో ఉన్నటువంటి ఆ మైక్రో ఆర్గానిజమ్స్కి తెలుసు. సో మనం వాటిని కాపాడితే అది మన పంటని మన చెట్టుని కాపాడుతుంది. సో మనం కాపాడాల్సింది ఫస్ట్ మన భూమిని కాపాడుకోవాలి. అందరూ సేవ్ అర్త్ సేవ్ సాయిల్ అని చెప్తున్నారు, కానీ ఎంతమంది చేస్తున్నాం? నాకు తెలిసి వ్యవసాయం చేసే వాళ్ళే మన సాయిల్ని మనం పాడు చేసుకుంటున్నాం. అవునా కదా? ఎందుకు? ఎంతో పాయిజనస్ కెమికల్స్ వేస్తున్నాం, ఈ యొక్క గడ్డి మందులు వేస్తున్నాం. గడ్డి మందులు వేస్తే మీకు అందరికీ తెలుసు గడ్డి వేర్లతో సహా ఫస్ట్ వేర్లు ఎండిపోయి చచ్చిపోతాయి. సో గడ్డి చచ్చిపోతుంది. గడ్డి ఆ వేర్లకు అంటుకొని పెట్టుకున్నటువంటి ఆ మైక్రోబ్స్ అవి కూడా చచ్చిపోవా? సో ఆ గడ్డే అంత వేర్లే చచ్చిపోయినప్పుడు ఇది ఎక్కడ ఉంటుంది? ఇంకా వాటికి అంటుపెట్టుకున్నటువంటి బ్యాక్టీరియా కానీ మైక్రోబ్స్ కానీ అవి చచ్చిపోతాయి. అవి చచ్చిపోతే మన భూమి బలంగా తయారవుతుందా, బలం తక్కువగా తయారవుతుందా? బలహీనతగా ఏర్పడుతుంది. అప్పుడు మనం ఎన్ని మందులు వేసినా ఎన్ని బయట నుంచి తెచ్చేసినా కానీ అదంత బలంగా కాదు. అందుకని ఎందుకు గడ్డి మందులు తక్కువ చేయాలి? నాకు తెలుసు ఖర్చు ఎక్కువ అవుతుంది, కానీ ఆ గడ్డిని రాకుండా చేసుకోవడం, మల్చింగ్, ఆచ్ఛాదన, సో బాగా 2-3 సార్లు దున్ని, సో కొన్ని మనం భూమిని బాగా బలంగా తయారు చేస్తే మనం భూమిని దున్నకుండా కూడా వ్యవసాయం చేయొచ్చు. సో ఇవన్నీ చాలా పద్ధతులు పెద్దలు ప్లస్ వేదాల్లో ఎప్పటి నుంచో ఉన్నాయి, కానీ నేను దానికి కొంచెం టైము ఇచ్చాను కాబట్టి నాకు కొంచెం ఏదో నాలెడ్జ్ వచ్చింది. నేను ఇప్పుడు మీ అందరి కోసం టైం ఇస్తున్నా, మీరు టైంని ఇచ్చి ఇక్కడికి వచ్చారు కాబట్టి నాకు తెలిసింది మీకు తెలుస్తుంది. సో అలా ప్రతి ఒక్కరం మనకు తెలిసిన మంచి విషయాల్ని ఎంత షేర్ చేసుకుంటే అంత మంచి జరుగుతుంది. అన్ని విషయాలు నేను ఫస్ట్లో చాలా విషయాలు నమ్మేదాన్ని కాదు. అంటే మా పిల్లలకు కానీ మా వారికి కానీ ఎప్పుడు బయట ఏ ఫుడ్ తిన్నా లేదా వీక్లీ వన్స్ మంత్లీ వన్స్ మోషన్స్ కావడం, పిల్లలకి ఉట్టిగానే జలుబు, ఏమంటారు బ్లడ్ ఇన్ఫెక్షన్ ఇవన్నీ రావడం, అప్పుడు వాడుతున్న మెడిసిన్స్ మళ్ళీ బాగా అవుతుంది, మళ్ళీ కొన్ని రోజులు ఉంటే మళ్ళీ వస్తుంది. పరిష్కారం ఏంటిదంటే మనం తినే తిండిలోనే ఉంది. మన లోపలికి ఏది పోతే మన హెల్త్ని అదే కదా డిసైడ్ చేస్తుంది. మనం ఎన్ని మాట్లాడుకున్నా చెప్పుకున్నా వేస్టే. మనకు మంచి హెల్త్ ఉండాలి అంటే మంచి ఫుడ్ తీసుకోవాలి. మంచి ఫుడ్ రావాలి అంటే కెమికల్స్ లేకుండా, అంటే కెమికల్స్ రాకుండా వ్యవసాయం చేసేవాళ్ళు ఒక్కసారిగా మానేయండి అంటే అది కాని పని. మెల్లమెల్లగా అంటే మొదటిగా దాని ఆవశ్యకత ఇంపార్టెన్స్ తెలుసుకోవాలి. ఇంతకుముందు అసలు క్యాన్సర్ పేషెంట్స్ అసలు క్యాన్సర్ అంటే ఏదోనో తెలిసేదే కాదు, కానీ ఇప్పుడు ప్రతి ఊరిలో ప్రతి గల్లీలో ఇంకా కొన్ని రోజులైతే ప్రతి ఇంట్లో కూడా ఉంటారేమో తెలియదు. సో అంత ఘోరంగా విస్తరిస్తుంది క్యాన్సర్. సో ఎందుకు ఇంత ఘోరంగా వస్తుంది, ఎందుకు ఇంతగా అంటే మనం చేసే ప్రతిదీ ఇప్పుడు పంచభూతాలు. భగవాన్ అంటే ఎవరు? భగవాన్. భ అంటే భూమి, గ అంటే గగను, వ అంటే వాయువు, ఆ అంటే అగ్ని, న అంటే నీరు. సో భగవాన్ పంచభూతాలు. భగవాన్ పంచభూతాలని మనం శుద్ధిగా పెట్టుకుంటే, అంటే అవి కలుషితం కాకుండా ఉంటే మనం కూడా హెల్తీగా ఉంటాం. సో అది ఎక్కడి నుంచి రావాలంటే మన ఆలోచనల నుంచి. సో మనం తినే తిండి వల్లనే మన ఆలోచనలు కూడా చాలా క్రూయల్గా మారుతున్నాయి. అవునా కాదా? ఎందుకంటే ఇప్పుడు పిల్లలు చూస్తే స్కూళ్ళల్లో చిన్నగా ఇలా కదిలిచ్చినా, కొంచెం జోవియల్గా మాట్లాడినా, కొద్దిగా ఏదన్నా కానీ కొరికేసుకుంటున్నారు, లేకుంటే కొట్టేసుకుంటున్నారు. అంత క్రూయాలిటీ పెరిగిపోతుంది. అది దేనివల్ల పెరిగిపోతుందంటే ఫుడ్ వల్లనే. సో అదేవిధంగా ఈ వీడియోస్ అవి ఇవి చూడడము, సో వల్గర్ వీడియోస్ వస్తున్నాయి యూట్యూబ్లో. సో పెద్దవాళ్ళు చూసి నవ్వుతూ ఉంటారు, అవే పిల్లలు చూస్తున్నారు. అదే నిజం అనుకొని ఆ పిల్లలు కూడా అవే చూడడం మొదలెడతారు. సో
సో మన పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. మొదటిగా మనం అలాంటి వీడియోస్ చూడకుండా, అంటే మనం ఏది చేస్తామో మనల్ని చూసి మన పిల్లలు అదే చేస్తాం. మనం మంచి చేస్తే వాళ్ళు మంచిగా నేర్చుకుంటారు. సో అదేవిధంగా ఈ సృష్టిలో కూడా, సృష్టి ధర్మం కూడా అంతే. మనం మంచిగా ఆలోచించి మన భూమిని మనం కాపాడుకుంటే అది మనల్ని కాపాడుతుంది. సో అందుకే ఫస్ట్ మనం వ్యవసాయం చేయాలంటే ఆరోగ్యకరమైనటువంటి హెల్దీ, అంటే గట్టి భూమి, అంటే బలమైన భూమి కావాలి. బలమైన భూమి ఉంటేనే మనకు మంచి పంట పండుతుంది అన్నది నా ఉద్దేశం. మనం పైనుంచి ఎన్ని ఇచ్చినా ఎన్ని చేసినా కానీ, సో మన భూమిలో గడ్డి మందు కొడతావు, నువ్వు పైనుంచి అవి ఇవి అన్ని ఎన్ని ఇచ్చినా కానీ ఇస్తానే ఉండాలి, డబ్బులు ఖర్చు అవుతుంది. అదే నువ్వు మంచి సేంద్రియ పదార్థం భూమికి ఇచ్చినప్పుడు, సో దాంట్లో ఉన్నటువంటి మైక్రోబియల్ యాక్టివిటీ, అంటే సూక్ష్మజీవులు వాటి పని అవి చేసుకుంటున్నప్పుడు, సో మనం తర్వాత అంటే మొదటిగా అది కావాలంటే మనం కొంచెం దానికోసం టైం ఇవ్వాలి. మన భూమి బలంగా చేసుకోవాలంటే సార్ గారు చెప్పారు కదా, మనం ఎరువు ఎలా తయారు చేసుకోవాలి. సో ఇవన్నీ వీటి పద్ధతిలో, దేని పద్ధతిలో ఎలా మనం ఎరువును తయారు చేసుకొని సేంద్రియ పదార్థాన్ని మనం ఇవ్వగలము అన్నది మనం కూడా కొంచెం మన టైంని ఇస్తేనే అది కూడా మనకు తర్వాత మంచి ఫలాలను ఇస్తుంది అన్నట్టు. సో అయితే ఇప్పుడు మైక్రోబియల్ యాక్టివిటీ, అంటే ఏంటిది అంటే సూక్ష్మజీవుల వాటి ఏమంటారు, అవి మట్టిలో ఉంటేనే పంటకు లాభం అవ్వాలి. అంటే మన చేసే మంచి పనులు, అంటే సేంద్రియ పదార్థాన్ని ఇవ్వడము, అదేవిధంగా అంటే ఇప్పుడు ఎన్నో సంవత్సరాల నుంచి మన భూములలో కర్బన శాతం అనేది బాగా తగ్గిపోయింది. సో మనం ఎవరైనా, ఇప్పుడు నేను కెమికల్ ఫార్మింగ్ చేస్తున్నా ఇన్ని సంవత్సరాల నుండి, నా భూమిలో సేంద్రియ కర్బనం బాగా తగ్గిపోయింది. అంటే తను చెప్పారు కదా మనకు, కాదరవల్లి గారు కూడా, అంటే మీరు మిల్లెట్స్ కానీ ఏదైనా పంట వేసేసి అలాగే వదిలేస్తే, ఒక పంటను 2 పంటలు వదిలేస్తే ఏమవుతాయి, ఆ పిట్టలు అవన్నీ తినడానికి వచ్చి అవి రెట్టేసి, సో అదంతా ఎరువుగా మారి మళ్ళీ దాన్ని కలిగి దున్నినప్పుడు మళ్ళీ మన భూమి కొద్ది వరకు సరే అవుతుంది. మళ్ళీ అదేవిధంగా తర్వాత మనము ఎక్కువ కర్బనం రావాలి అంటే నువ్వులు పచ్చి రొట్టె ఎరువుగా మనం నువ్వులు వేసుకొని దాంట్లో కలిగి దున్నినప్పుడు మనకు కర్బన శాతం, సేంద్రియ కర్బనం అన్నది బాగా పెరుగుతుంది అన్నట్టు. అదేవిధంగా చాలా, అంటే వేదాల్లో చాలా పద్ధతులు ఉన్నాయి. అప్పట్లోనే వృక్ష ఆయుర్వేదం అని, సో చాలా అంటే చాలా ఉన్నాయి. ఇవంతా ఒక మహాసముద్రం. నేర్చుకోవాలన్నా చదువుకోవాలన్నా దానికి ఒక పెద్ద సబ్జెక్ట్ కావాలి. నాకు తెలిసిన కొద్ది సబ్జెక్టు మీకు చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. అయితే మేము వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు చదువుకున్నది అన్ని పాలేకర్ గారి పద్ధతిలో చదువుకున్నాం. అన్ని కషాయాలు అవి ఇవి తయారు చేసుకున్నాం, వాడుతున్నాం. ఇప్పుడు సార్ అంటున్నారు కొందరు దశపర్ణి కషాయం చేస్తున్నారు, దాంట్లో ఈ ఆకులు వాడకూడదు, ఆ ఆకులు వాడకూడదు అని. అది నిజమే, అంటే అందరికీ అంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు. కానీ అక్కడ చెప్పింది ఏంటి, పశువులు తినని ఆకులు మనం కషాయంగా మార్చి చేసినప్పుడు మన పంటను కూడా పురుగు అంతగా ఆకర్షించదు. ప్లస్ దాంట్లో క్షార గుణాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ఆకుల్ని మనము దశపర్ణిగా మార్చుకొని చేసినప్పుడు అందులో ఉన్నటువంటి pH లెవెల్స్ కూడా బేసిక్గా మారి పంటకు మంచి జరుగుతుంది అన్న ఉద్దేశంతో చెప్పారు. కానీ అదేవిధంగా అన్నిట్లో లోటుపాట్లు ఉండొచ్చు అంత లోతుగా అధ్యయనం చేసినప్పుడు. సో చాలా యూరోపియన్ కంట్రీస్లో కొన్నిటిని అపోజ్ చేసే వాళ్ళు ఉన్నారు. సో అంటే అన్నీ మనం తెలుసుకోవాలి, కానీ వాటిలో బెస్ట్ ఏది, మన పంటకు మనం చేసే మనకు అవైలబిలిటీలో ఉన్న వాటితో మనం ఖర్చు తక్కువ చేసుకొని చేయగలిగే పద్ధతులతో చేసుకోవచ్చు. సో అదేవిధంగా చక్కగా వివరించారు తను సార్. అంటే బయో ఎంజైమ్స్ ఇప్పుడు చాలా ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటి యాక్టివిటీ సిట్రస్ బయో ఎంజైమ్ అంటే పుల్లటి పండ్లు వాడి చేసేటువంటి బయో ఎంజైమ్ని సిట్రస్ బయో ఎంజైమ్ అంటారు. ఇది ఫ్లవరింగ్కి చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఆ ఫ్లవర్ బాగా చక్కగా రావడానికి, సో ఆ ఫ్లవర్ వచ్చిన ప్రతి ఫ్లవర్ కూడా ఫలదీకరణ చెందడానికి సిట్రస్ బయో ఎంజైమ్ చాలా బాగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా సిట్రస్ బయో ఎంజైమ్ వాడితే ఏంటంటే అందరు వేసింటారు పంట, అందరికి ఒక సీజన్లో వస్తుంది. కానీ మనం సిట్రస్ బయో ఎంజైమ్ అంటే పుల్లటి బయో ఎంజైమ్ మనం స్ప్రే చేసినట్టయితే మన దాంట్లో ఫ్లవరింగ్ తొందరగా వస్తుంది. ఫ్లవరింగ్ తొందరగా వచ్చినప్పుడు ఏమవుతుంది, ఒక 10 రోజుల మంది ఫ్లవరింగ్ తొందరగా వచ్చినప్పుడు ఆ కాయలు కూడా తొందరగా వస్తుంది, పంట తొందరగా వస్తుంది. సో అందరికన్నా సీజన్లో కాకుండా అన్ సీజన్లో మనకు ముందే వస్తుంది కాబట్టి రేటు కూడా కొంచెం అన్నది ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కొన్ని చిన్నవి తెలుసుకొని పాటిస్తే మంచి లాభాలు వ్యవసాయంలో పొందొచ్చు. అదేవిధంగా తీయటి బయో ఎంజైమ్, సో తీయటి పండ్లతోటి చేసినటువంటి బయో ఎంజైమ్ దేనికి ఉపయోగపడుతుంది అంటే ఒక్కొక్క పండులో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి. అదేవిధంగా చేదు పండ్లతో చేసినటువంటి బయో ఎంజైమ్, సో చేదు అంటే కాకరకాయ కానీ లేదా మనకు ఈ వేప ఆకు కానీ వేప
కాయలతో కానీ, సో వాటితో అంతా చేసినది చేదు బయో ఎంజైమ్ అవుతుంది. అదేమో పురుగు నివారణకు ప్రతి అమావాస్యకు అలా మనం స్ప్రే చేసుకున్నట్లయితే చీడపీడల నివారణకు, అదే భూమిలో ఇచ్చినట్లయితే భూమిలో ఏదైతే మనకు ఎటువంటి చెడు బ్యాక్టీరియా, ఎటువంటి ఫంగస్, సో వాటిని మనం కంట్రోల్ చేయడానికి అవసరమవుతుంది. అదేవిధంగా తీయటి బయో ఎంజైమ్ మనం వాడి స్ప్రే చేసినట్లయితే ఒక్కొక్క పండులో ఒక్కొక్క రకమైన పోషకాలు ఉంటాయి కాబట్టి, సో ఈ బయో ఎంజైమ్లో ఎంజైమ్ అంటే ఏంటిదంటే ఎన్హాన్సర్ అంటే కెమిస్ట్రీ పరంగా క్యాటలిస్ట్గా సో వర్క్ చేస్తుంది. క్యాటలిస్ట్ అంటే దాన్ని తొందరగా పని జరగడానికి యూజ్ అవుతుంది అన్నట్టు. సో ఆ ఎంజైమ్స్ యూజ్ చేసినప్పుడు మనకు గ్రోత్ కానీ, స్వీట్ బయో ఎంజైమ్ యూజ్ చేసినప్పుడు ఆ మొక్క ఎదుగుదల, పెద్ద ఆకులు రావడం, సో పెద్ద ఆకులు వస్తే కిరణజన్య సంయోగక్రియ బాగా చేసుకుంటాయి, సో వేర్లు ఎక్కువ రావడం, సో ఎక్కువ పోషకాలని అది సమకూర్చుకోగలదు, తీసుకోగలదు. ఆ ఫ్రూట్స్ వచ్చినప్పుడు కానీ, కాయలు వచ్చినప్పుడు, పిందె దశలో ఉన్నప్పుడు స్ప్రే చేస్తే షైనింగ్, కాయ దశ పెద్దగా రావడం, క్వాలిటీగా రావడం, ఇవన్నీ సో చాలా ఉపయోగాలు ఉన్నాయి. సో 3 వెరైటీస్ ఆఫ్ బయో ఎంజైమ్స్ చేసుకోవచ్చు. తీయటి పండ్లతో చేసుకున్నటువంటి బయో ఎంజైమ్ అంటే ఫర్మెంట్ చేసి మురగబెట్టడం అంటున్నారు కదా, ఆ మురగబెట్టే క్రమంలో ఫర్మెంటేషన్ అని అంటారు. సో అది జరిగినప్పుడు అది ఎంజైమ్గా మారుతుంది అన్నట్టు. సో బయో ఎంజైమ్ అంటారు దాన్ని. బయో అంటే దాంట్లో జీవం ఉంటుంది, సో అందుకే బయో ఎంజైమ్, మైక్రోబియల్ యాక్టివిటీ ఉంటుంది, సో అందుకే బయో ఎంజైమ్స్. సో అది పుల్లటిది, తీయటిది, చేదుది 3. మళ్ళీ బేల్ అంటే మీకు తెలుసు కదా, మారేడు గురించి సార్ చెప్పడం జరిగింది. సో మారేడుకున్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఇంకా దేనికి లేదు. మారేడు దళం, సో అందరూ పూజ చేసేటప్పుడు వాడతారు కదా మారేడు, లేక బిలువ ఆకులు, సో మారేడు కాయలు వాడతాం. సో పాజిటివ్ ఎనర్జీ చాలా అది అట్రాక్ట్ చేస్తుంది. సో అదేవిధంగా మారేడు కాయలతో మనం బయో ఎంజైమ్ చేస్తే, సో మారేడు కాయలని ఎండాకాలంలో ఎక్కువ మంది జ్యూస్ చేసుకొని తాగుతారు, చాలా బాడీని కూల్ చేస్తుంది. అదేవిధంగా అల్సర్స్ని తగ్గిస్తుంది దాన్ని జ్యూస్ చేసుకొని తాగినా కానీ, దాన్ని మారేడు పండు తిన్నా కానీ. సో అదేవిధంగా మన కాన్స్టిపేషన్ని కూడా అది బాగా తగ్గిస్తుంది. చాలా ఉపయోగాలు ఉన్నాయి, ఎందుకంటే అది న్యూట్రియంట్స్ అన్ని యొక్క సమూహం అన్నట్టు అది. సో దాంతో చేసుకున్నటువంటి బయో ఎంజైమ్ మనకు పంటలకు స్ప్రే చేస్తే చాలా చక్కగా పంటలు వస్తాయి, షైనింగ్ వస్తుంది, సైజు బాగా వస్తుంది. మేము వాడినాం కాబట్టి చెప్తున్నా. సో చాలా ఎక్కడైనా మనకు తెలియదు, అవి చాలామంది చూస్తూ ఉంటాం, అవి ఏందో కూడా తెలియదు. అదే నార్త్ సైడ్ వాళ్ళకైతే చాలా బాగా తెలుసు. మొన్న మా ఫామ్కి వచ్చినారు, సో మా ఫామ్కి వచ్చినప్పుడు నార్త్ ఇండియన్స్ మారేడుకాయలు ఒక 5-6 తీసుకొని పక్కన పెట్టుకున్నారు. ఎందుకు తీసుకున్నారంటే మేడం హమ్ పీతే ఇసుక జ్యూస్ అన్నారు, మాకు కావాలి మీరు 2 తీసుకోండి అని. నేను వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ అంటే మనకన్నా వాళ్ళకు అంటే తెలుసు బాగా, అంటే మనం కూడా తెలుసుకోవాలి. మనకు ఎందుకు తెలియట్లేదు అంటే మనం దాని మీద ఇంట్రెస్ట్ పెట్టట్లేదు, తెలుసుకోవట్లేదు కాబట్టి. సో ప్రతిదానికి నాలెడ్జ్ రావాలంటే ఉట్టిగానే రాదు. టైం ఇప్పుడు ఎవరైనా టైం ఇవ్వాలి అంటే బాగా కష్టమవుతుంది. మేము ఇది చూడాలి, అది చూడాలి, ముచ్చట్లు చెప్పుకోవాలి, లేదా దానికే టైం ఇస్తున్నాం కానీ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి టైం ఇవ్వట్లేదు. సో పెద్దలు కూడా పిల్లలకి కూడా చాలా నేర్పించాలి. సో అదేవిధంగా కలబందతోటి కూడా బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. సో చాలా రకాలు, ప్రతిదాన్ని మనకి ఏది అవైలబిలిటీలో ఉంది, మనం ఏది వాడుకోగలం తక్కువ ఖర్చులో. అయితే ఇప్పుడు పేటెంట్ టెక్నిక్ అయినటువంటి సివిఆర్ గారు, చింతల వెంకటరెడ్డి గారు, సో మేము మొదటి సంవత్సరం వ్యవసాయం చేసినప్పుడు సివిఆర్ గారి టెక్నిక్ తోటే మేము చేయడం జరిగింది. సో మాకు కెమికల్ వ్యవసాయం చేసే వాళ్ళకన్నా కానీ దిగుబడి ఎకరంలో 2 బస్తాలు ఎక్కువే పండినాయి మాకు. సోయాబీన్స్ మేము వ్యవసాయం చేసినప్పుడు మాకు ఎటువంటి నాలెడ్జీ లేదు, వ్యవసాయం ఎలా చేయాలో కూడా తెలియదు. కానీ అక్కడ వేసేటువంటి సాంప్రదాయ పద్ధతిలో సాళ్ళల్లో వేసుకోవడం, దున్నడం. కాకపోతే వాళ్ళందరూ గడ్డి మందులు కొట్టారు, మేము గడ్డి మందులు కొట్టకుండా దున్నించడం చేసాం కాబట్టి దున్నించడం. దాంతోపాటు మేము ఇంకా మట్టి ద్రావణం స్ప్రే చేసాం. ఆ మట్టి ద్రావణంతో పాటు మొలకల ద్రావణం, మొలకలు కూడా డైరెక్ట్ స్ప్రౌట్స్ అంటాం కదా మొలక. ఇప్పుడు అందరూ మొలకలు తినేవాళ్ళు, మొలకెత్తిన ఇప్పుడు మనకు మంతెన సత్యనారాయణ గారు ఆ మొలకెత్తిన గింజలు తినండి అని అంటారు. ఎందుకు తినండి? అవి తింటే తొందరగా అరుగుతాయి, చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు తినొచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు పప్పులు అలాంటివి మనం అలాగే తింటే ఏమవుతుంది, దాంట్లో గ్యాసెస్ ఫామ్ అవుతాయి. కానీ మనం మొలకెత్తినవి తింటే చాలా చక్కగా అరుగుదల అవుతుంది. సో అందులో అమైన్స్ అంటే ప్రతి గింజలో ప్రోటీన్స్ ఉంటాయి. అంటే మనం పప్పు జాతి గింజలలో ప్రతి దాంట్లో ఎక్కువ అన్ని ఏంటిది ప్రోటీన్సే. ఇప్పుడు శనగలు కానీ బొబ్బర్లు కానీ పెసర్లు మినుములు అన్నిట్లో ప్రోటీన్సే ఉంటాయి. కానీ వాటిని మొలకెత్తినప్పుడు అంటే ప్రతి గింజ మొలక దశలో అవి నానబెట్టినప్పుడు మొలకెత్తే దశలో ఏమవుతుంది అంటే ప్రోటీన్స్ అన్నీ బ్రేకప్ అయిపోయి, ప్రోటీన్ ఈజ్ మేడప్ ఆఫ్
అమైనో యాసిడ్స్. అంటే అమైనో యాసిడ్స్ అన్నీ కలిస్తేనే ప్రోటీన్ అన్న చైన్ ఏర్పడుతుంది. సో ఆ ప్రోటీన్ అన్నది మన బాడీలోకి వెళ్తే అరగడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే మన బాడీలోకి వెళ్ళినాక మళ్ళీ అవి బ్రేకప్ అవ్వాలి. సో అంటే చిన్న చిన్న అమైనో యాసిడ్స్గా మళ్ళీ విడిపోవాలంటే మన బాడీలోకి వెళ్ళినప్పుడు సో ఎక్కువ టైం పడుతుంది. అదే మనం బయటనే వాటిని ప్రోటీన్ని అమైనో యాసిడ్స్గా అంటే ఇక్కడే బ్రేక్ అయి వెళ్ళినప్పుడు బాడీలో తొందరగా అరుగుతాయి. అప్పుడు ఏమవుతుంది, మన బాడీకి ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు అవి కరిగించుకోవడానికి కానీ అరిగించుకోవడానికి. సో అదేవిధంగా మనం పప్పులు అలాగే తిన్నామనుకో అవి అరగడానికి టైం పడుతుంది. ఎందుకంటే ప్రోటీన్స్ బ్రేకప్ కావాలంటే మళ్ళీ దానికి కొంచెం ఎనర్జీ మన బాడీలో ఉన్నటువంటి ఎనర్జీ యూస్ చేసుకొని కరగాలి. అప్పుడు మనం మంచి ఫుడ్ తిన్నాం కానీ అవి అరిగే దశలో మనం కొంచెం మనకి ఏమంటారు మజ్జుగా ఉండడం అదంతా ఏంటిది అంటే సో ఆ ఎనర్జీ మన ఎనర్జీ దానికి అవి అరగడానికి యూజ్ అవుతుంది కాబట్టి అక్కడ మన ఎనర్జీ యూజ్ అవుతుంది కాబట్టి మన బాడీ మనం ఫుడ్ తిన్నా కానీ అలసిపోయినట్టు ఉంటాం. అదే మనం మొలకెత్తినవి తిన్నప్పుడు ఏమవుతుంది, అవి ఆల్రెడీ బయటనే ఆ ప్రోటీన్స్ అన్నవి అమైనో యాసిడ్స్గా విడిపోతున్నాయి కాబట్టి లోపలికి వెళ్ళినప్పుడు అరిగించుకోవడానికి ఎక్కువ శక్తి అవసరం లేదు. సో వెంటనే అరిగిపోతాయి అన్నట్టు. సో ఇప్పుడు ఏమవుతుంది, అమైన్స్ ఇప్పుడు యూరియా వేస్తున్నాం పంటలకు పొలాలకు. యూరియాలో ఏముంటుంది, యూరియా ఎందుకు వేస్తాము, నైట్రోజన్ కోసం కదా. నైట్రోజన్ ఎన్పికేలు అంటే నైట్రోజన్ అన్నది యూరియాలో ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఈ ప్రోటీన్ అన్ని అమైనో యాసిడ్స్. అమైన్స్ అంటే ఏంటి, నైట్రోజన్ కంటెంట్ అమైనో యాసిడ్స్లో కూడా ఎక్కువ ఉంటుంది. సో అంటే మనం మొలకెత్తిన గింజల్ని కూడా గ్రైండ్ చేసి దాన్ని కూడా మనం స్ప్రే చేయొచ్చు పంటలకి. సో మన బాడీకి ఏ విధంగా అయితే అవసరమో అదేవిధంగా మొలకెత్తిన గింజలు పంటలకు ఇచ్చినప్పుడు కూడా అలాగే అవి ఎక్కువ ఎనర్జీ ఎంత విగరస్గా పచ్చదనం ఎక్కువ వస్తుంది. యూరియా డిఏపి వేసిన దానికన్నా ఎక్కువ పచ్చదనం వస్తుంది అన్నట్టు ఆ పంటలకి. నువ్వు యూరియా వేస్తే కొన్ని రోజులు వారం వరకు పచ్చగా ఉంటుంది, తర్వాత మళ్ళీ పచ్చదనం తొందరగా తగ్గిపోతుంది. అదే మనము మొలకలు అంటే మొలకల ద్రావణం అంటారు. సో మొలకల్ని ద్రావణంగా చేసి అంటే గ్రైండ్ చేసి దాన్ని వడగట్టి వేసినప్పుడు ఆ పచ్చదనం అనేది తొందరగా వస్తుంది. సో మళ్ళీ ఎందుకు తొందరగా పచ్చదనం వస్తుంది, ఎందుకు బాగా పెరుగుతుంది, కొత్త చిగుర్లు కొత్త వేర్లు. సో ఎదుగుదల మనం ఆగండి ఇంకా పెరగకండి అన్నా కానీ ఆగవు. మనం మొలకల ద్రావణం వేసి స్ప్రే చేసినప్పుడు అంత విగరస్గా అంత ఫాస్ట్ గ్రోత్గా ఉంటుంది మొక్కలకు. ఇవి వాటికి నీటికి ఎంత ద్రావణం అయితే 1 ఎకరాకి 2 కేజీల విత్తనాలు తీసుకోవాలి మొలక కట్టడానికి. సో ఏ మొలకలైనా కానీ ఫస్ట్ మేము చేసింది సివిఆర్ గారు చెప్పింది అప్పుడైతే గోధుమలు అని చెప్పారు. సో తర్వాత మేము ఏం చేసాము, మాకు గోధుమలు మేము సోయాబీన్స్ పండిస్తాం కాబట్టి మాకు సోయాబీన్స్ ఎక్కువ ఉండేవాడు, మేము సోయాబీన్స్ యూస్ చేసుకున్నాం. కానీ సోయాబీన్స్లో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. మీల్ మేకర్ అవన్నీ తయారు చేసేది సోయాబీన్స్ తోటి. అంటే ప్రతి ఒక్కరు అదే నేను చెప్పేది, మీరు వ్యవసాయం చేస్తున్నప్పుడు మీకు ఏవి అవైలబిలిటీలో ఉన్నాయి, ఏ వేస్తే అది మీరు వేసి స్ప్రే చేసి చూడండి. సార్ అన్నారు ఇందాక ప్రతి రైతు సైంటిస్ట్ కావాలి అని. మనం వేసి చేస్తేనే మనకు తెలుస్తుంది, వాళ్ళు చెప్తారు అన్ని. దాన్ని మనం ఇంకా మన అవగాహన కూడా కొంచెం ఉండి చేసుకోగలిగితే వ్యవసాయం అన్నది లాభసాటిగా ఉంటుంది, ఈజీగా కూడా అవుతుంది. కష్టంగా ఎప్పుడు చేయకూడదు. వ్యవసాయాన్ని కష్టంగా చేస్తే అన్ని కష్టాలు నష్టాలే కనిపిస్తాయి. ఇష్టంగా చేయాలి, అరే వాళ్ళు ఇది చెప్పినారు, దానికి కొంచెం మనం కూడా ఆలోచించగలగాలి. మన ఆలోచన కూడా దాంతో కలుపుకొని. ఇప్పుడు గోధుమలు అంటే తక్కువ కాస్ట్ కాబట్టి నార్త్ వాళ్ళు అప్పుడు ఎక్కువ చేసేవాళ్ళు, వాళ్ళు తక్కువ గోధుమలు తక్కువ రేటు కదా, సో అవి యూస్ చేసుకునేవాళ్ళు. అదేవిధంగా వడ్లల్లో పైన పొట్టులో సిలికాన్ ఉంటుంది. సో అంటే ప్రతి గింజలల్లో అదేవిధంగా ఏమంటారు 9 రకాల మొలకలు కూడా కొందరు కలిపి కొడుతూ ఉంటారు. నవధాన్యాలు మొలకల్ని కూడా అలా కూడా చేసుకోవచ్చు. లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క మొలకల్ని. అదే ఇప్పుడు పువ్వు ఫ్లవర్ కావడానికి ఒక రకమైన పోషకం అవసరం, అదే పిందె ఏర్పడడానికి బోరాన్ ఎక్కువ అవసరం. అది దేంట్లో ఉంటుంది చూసుకొని మనం వాటిని నానబెట్టి మొలకలు చేసి దాన్ని స్ప్రే చేయొచ్చు. అదేవిధంగా ఫ్రూట్ సెట్టింగ్ అయిన తర్వాత కాయ సైజు పెరగడానికి పొటాషియం ఇవన్నీ అవసరం. అది దేంట్లో ఉంటుంది, షైనింగ్ రావాలన్నా, సో పెద్దగా కావాలన్నా, సో ఏ దాంట్లో ఉంటుంది ఏంటి అని మనం ఆలోచించుకొని కొట్టి దాన్ని వాడి చూసి వేరే వాళ్ళకు కూడా చెప్పచ్చు. సో అయితే ఇక్కడే మొన్న నేను కొత్తగా అంటే సార్ ఏం చెప్పారంటే సోయాబీన్స్ ప్లస్ గోధుమలు 2 మొలక కట్టి స్ప్రే చేసినప్పుడు రీసెంట్గా ఇయర్ వాళ్ళ ద్రాక్ష తోటలో విపరీతమైన కాత. సో అంటే ఫ్లవర్ అందరికీ వస్తుంది. ఇప్పుడు అందరికీ మామిడి తోటలు, మామిడి సీజన్ కదా, మామిడి పూతలు. సో ఆ పూతల నుంచి ఫ్రూట్ సెట్టింగ్ కావాలి అంటే ఫ్రూట్ సెట్టింగ్కి గ్రేప్స్కి చేసినప్పుడు మేము ఎప్పుడు ఎక్కువ గోధుమల కన్నా సోయాబీన్సే యూస్ చేస్తాము. సో సార్ చెప్పింది మొన్న ఏంటంటే అందరి గ్రేప్స్కి పూత అంతా రాలిపోయిందమ్మ, కానీ మేము 1 ఎకరాకి 1 డ్రమ్ముకి అంటే 200 లీటర్ల నీళ్ళకి 1 కేజీ గోధుమలు 1 కేజీ సోయాబీన్స్. సో మొలక కట్టి
దాన్ని గ్రైండ్ చేసి 2-3 రోజులు అట్లే ఉంచి మేమేం చేస్తామంటే నేను ఫర్మెంట్ చేయడం అంటే దాంట్లో గ్రైండ్ చేసిన తర్వాత అంటే పిండి చేసుకున్న తర్వాత అందులో కొంచెం బెల్లం వేసి అంటే ఒక 1/2 కిలో బెల్లం వేసి 1 కిలో మొలకలకి గ్రైండ్ చేసిన తర్వాత 1/2 కిలో బెల్లం వేసి 2 రోజులు దాన్ని కలియదిప్పి 2 రోజులు లేదా 3 రోజుల వరకు పెట్టి దాంట్లో నీళ్ళు ఎక్కువ పోసి వడగట్టి ఆ వడగట్టిన మొలకల ద్రావణము మట్టి ద్రావణంతో పాటు స్ప్రే చేస్తాం అన్నట్టు. సో అలా చేస్తే విపరీతంగా ఫ్రూట్ సెట్టింగ్ అయింది, అంటే గొలలు చాలా ఎక్కువ పడ్డాయి. సో చెట్టుకు మించి ఎక్కువ పడ్డాయి కాబట్టి ఇప్పుడు కటింగ్ చేయడానికి మాకు కష్టం అవుతుంది. సో చాలా 20% వరకు ఆ పడ్డ గొలలన్నీ కట్ చేస్తున్నాము. ఫ్రూట్ సెట్టింగ్ అన్నది బాగుంది అని చెప్పారు అన్నట్టు. సో ప్రతిసారి నేను చాలా వీడియోస్ కూడా పెట్టడం జరిగింది సునందనం న్యాచురల్, అంటే మేము చేసినవే పెట్టాను అన్నట్టు. అందులో నేను చేసినవి అంటే ఏ పద్ధతిలో చేశాను ఏంటి రైతులకు తెలియాలి అన్న ఉద్దేశంతో నాకున్న టైంలో అంటే కొన్ని ఫొటోస్ తీసి కొన్ని మట్టి స్ప్రే చేస్తే పురుగులు చనిపోయాయి, ఎలా చనిపోయాయి ఆ చనిపోయిన ఫోటోలు కూడా అంటే నేను సెల్ తీసుకోవాలి ఆ రోజు అయితే పురుగులు చనిపోయినటువంటి ఆకుల్ని తీసుకొని దాన్ని ఫొటోస్ తీసి వీడియో తీసి పెట్టడం జరిగింది. సో అంటే మట్టి స్ప్రే చేస్తే ఈ పచ్చ పురుగులు క్యాటర్పిల్లర్స్, సో లద్దె పురుగులు కానీ మీకు ఆకు తినే పురుగులు ఏవైనా కానీ పురుగులు మట్టి స్ప్రే చేసినప్పుడు 100కు 100% చచ్చిపోతాయి. సో అవి మట్టిని తిన్నా అరిగించుకోలేక లివర్ ఉండదు పురుగుకి, అరిగించుకోలేక చనిపోవడం జరుగుతుంది. మట్టి పడ్డ ఆకుల్ని కానీ దేన్నైనా మట్టి పడ్డ యొక్క ఏ పార్ట్నైనా ఆ మొక్కను తిన్నప్పుడు అవి అరిగించుకోలేక పురుగు అన్నది చచ్చిపోతుంది. అదేవిధంగా మట్టి వాటి మీద పడ్డా కానీ మనం మట్టి ద్రావణం స్ప్రే చేస్తాం కదా, లోపటి మట్టి సబ్ సాయిల్ టాప్ సాయిల్ చేస్తాం. పురుగు అంటే పెస్ట్ ఎక్కువ ఉన్నప్పుడు అంటే పురుగు శాతం ఎక్కువ ఉన్నప్పుడు మనం ఓన్లీ లోపటి మట్టి మాత్రమే తీసుకొని స్ప్రే చేయాలి. లోపటి మట్టి అంటే 1.5 ఫీట్ కన్నా లేదా 2 ఫీట్ల కన్నా ఎంత లోపలి మట్టి అయినా తీసుకొని మనం 200 లీటర్ల నీళ్ళకి 20 కేజీల మట్టి, సో 200 లీటర్ల నీళ్ళల్లో 20 కేజీలు అంటే మనకు నల్ల మట్టి బాగా జిగట ఎక్కువ ఉన్నదైతే 10 నుంచి 15 కిలోలైనా సరిపోతుంది. ఇసుక శాతం ఎక్కువ ఉన్నది మట్టి అయితే మనం 20 కిలోల మట్టి నీళ్ళల్లో 200 లీటర్ల నీళ్ళల్లో వేసి కలియదిప్పి 5 నుంచి 10 నిమిషాలు ఆగిన తర్వాత మట్టి కలర్ ఉన్న నీళ్లను స్ప్రే చేయాలి పంట మీద బాగా పడేటట్టు. సో కెమికల్ స్ప్రే చేసినట్టు పైన స్ప్రే చేయకూడదు. చాలామంది మేము స్ప్రే చేసాము పని చేయట్లేదని చెప్తారు. సో అది తప్పు. మేము మొన్న స్వీట్ కార్న్ కూడా పండించడం జరిగింది. సో చాలా చక్కగా ఓన్లీ మట్టి ద్రావణంతోనే స్వీట్ కార్న్ మట్టి ద్రావణం బయో ఎంజైమ్స్ స్ప్రే చేసి స్వీట్ కార్న్ పండించడం జరిగింది. సో చాలా పెద్ద కంకులు, దానికి ఏమి చిటికెడు కూడా యూరియా డిఏపీ లేదు. మళ్ళీ ఏం చేసాము స్వీట్ కార్న్లో అంతర పంటగా మేము స్వీట్ పొటాటో వేసినాం. మొత్తం అంతా కింద స్వీట్ పొటాటో అంటే అదే మొకరం గడ్డ అంటాం కదా, మొత్తం కింద అంతా ఎక్కడ చూసినా అదే తీగ అదే ఉంది. మళ్ళీ దగ్గరనే స్వీట్ కార్న్ కూడా పెట్టడం జరిగింది. 2 పంటలు ఒకే టైంలో ఒకేసారి. సో కింద ఒకటి పైన ఒకటి, కానీ ప్రతిదీ ఏది తగ్గలేదు. ఒక్కొక్క ఆ మొకరం గడ్డ అయితే 600 గ్రాములు, ఒక్కొక్క చెట్టుకి 1.5 కిలో అన్ని దుంపలు, మళ్ళీ స్వీట్ కార్న్ చాలా పొడవుగా పెద్దగా. అది మేము స్ప్రే చేసింది దానికి ఓన్లీ మట్టి నీళ్ళు, అదే మట్టి ద్రావణము బయో ఎంజైమ్స్ ఇవే స్ప్రే చేసాం. ఇంకా నేను మొలకల ద్రావణం కూడా టైం లేక నాకు అంత దానికి ఇచ్చుకోవడానికి చేయలేదు. ఇప్పుడు మామిడికి ఈ మొలకల ద్రావణం రెడీగా చేసాం, కానీ స్ప్రే చేయాలంటే ట్రాక్టర్ స్ప్రేయర్ పాడేది. అంటే రైతుకు ప్రతి ఒక్కటి ఆటంకాలు వస్తాయి, కానీ వాటిని భయపడి పారిపోకుండా కొంచెం ఓపిక్గా మనం చేసుకోగలిగితే, అంటే మనం చూసి మనమే చేస్తున్న వాళ్ళని పారిపోతే ఇంకా నెక్స్ట్ తరాల వారు రారు, ఇంకా వచ్చి ఇంట్రెస్ట్గా వ్యవసాయం చేసే వాళ్ళు కూడా రారు. ఏదో ఒక విధంగా ఎట్లో కొట్లా అంటే ప్రతిదీ ప్రాబ్లం ఇచ్చిన సొల్యూషన్ కూడా అవే ఇస్తాయి. సో కాబట్టి అది గుర్తుపెట్టుకోవాలి. సో అంటే మట్టిలో అంటే లోపటి మట్టిలో మనకు మొరం మట్టి అయినా స్ప్రే చేసుకోవచ్చు అండి. మనం ఎంత లోపలికి పోతే అంత పోషకాలు ఉన్నాయి మన భారతదేశం యొక్క భూములలో. మనం ఎంత లోపలికి పోతే ఎంత లోపటి మట్టి తీసుకుంటే అంత పోషకాలు ఎక్కువ ఉన్నాయి మన భూమి మట్టిలో. సో మొరం మట్టి కూడా చాలా అంటే మొరం వచ్చింది వాడచ్చా అంటారు. సో దాంట్లో కూడా చాలా పోషకాలు ఉన్నాయి. మొన్న మేము అక్కడ మా ఫామ్లో ఒక చిన్న రూములు కట్టారు, దాని మీద మొరం మట్టి వేశారు. అక్కడ ఒక పంపర పనస చెట్టు ఉంది, విపరీతంగా పూత ఖాతా. దానికి మనం ఏం చేసింది లేదు. ఆ మట్టిలో నీళ్లు దానికి పట్టినప్పుడు ఆ మట్టిలో ఉన్నటువంటి పోషకాలన్నీ అది తీసుకొని కొత్త మట్టి వేయడం జరిగింది కదా. ప్రతి చెట్టు దగ్గర ఇంకా మీరు కొత్త మట్టి వేసి చూడండి. ఒక చెట్టు దగ్గర మీకు ఇండ్లలో ఏదైనా చెట్టు ఉంటే లోపటి మట్టి కొత్త మట్టి వేసి చూడండి. ఎంత ఆ యొక్క చిగుర్లు కొత్త చిగుర్లు పూత కూడా చాలా విపరీతంగా వస్తుంది. పూత ఎక్కువ వస్తుంది, కాత ఎక్కువ వస్తుంది. కాత రావాలంటే ఆ పూత అంతా నిలబడితేనే కాత ఎక్కువ వస్తుంది, పూత కూడా అంత బాగా నిలబడుతుంది అన్నట్టు. సో అన్ని పోషకాలు మట్టిలో ఉన్నాయి. మట్టి అంత చీప్గా చూస్తాం మనం. ప్రతి గింజ మొలకెత్తేది ఎక్కడ?
మట్టిలో ప్రతి చెట్టు ఇప్పుడు అన్నీ మనం తినే ఆహారం ప్రతి ఒక్కటి మట్టి ఉంది కాబట్టి అవి మట్టిలో ఉన్న పోషకాలను ఆ వేర్లు లోపలికి వెళ్ళి ఆ పోషకాలను తీసుకొని అవి పెరిగి పెద్దయి అవి ఫలాలను మనకు అందిస్తున్నాయి, మనం తింటాను. కానీ మట్టి అంటే అందరికీ చులకన, అవునా కాదా? సో మట్టి 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 మళ్ళీ మనం చనిపోతే కలిసేది మట్టిలోనే. సో అంటే మట్టి ఎలాంటిది? తల్లి అంటే భూమి తల్లి లాంటిది. అంటే మనం చనిపోయినా లేదా ఏదైనా వస్తువు పాడైనా అది దాంట్లో కలిపేసుకొని ఎరువుగా చేసుకుంటుంది. మళ్ళీ అదే విత్తనం వేస్తే మళ్ళీ మొలకెత్తి కొత్త మొక్కగా కొత్త జన్మనిస్తుంది. సో అంత మహత్యం ఉన్నది మట్టికి. సో నేను విన్నప్పుడు ఫస్ట్ వీడియోస్ అందరిలో పాటు చూశాను, నమ్మలేదు. కానీ అది వాడి చూశాకే దాన్ని అబ్బా ఇంత చిన్న టెక్నిక్, అది పేటెంట్ టెక్నిక్ మోర్ దాన్ అంటే 60 దేశాల కన్నా ఎక్కువ దేశాల్లో అది పేటెంట్ రిజిస్టర్ అయింది. సో తన పేటెంట్ తను కూడా ఒక రైతే, 72 సంవత్సరాల రైతు, చింతల వెంకటరెడ్డి, CVR అంటే చింతల వెంకటరెడ్డి గారు. మళ్ళీ మన తెలంగాణ అతను, హైదరాబాద్లోనే ఉంటారు. 72 సంవత్సరాలైనా మళ్ళీ మొన్న వేరే కొత్త పేటెంట్ తీసుకున్నారు. ఏంటిది? డి విటమిన్. విటమిన్ డి అన్నది మన ప్రొడ్యూస్లో మన పంటల ఉత్పత్తులలో ఉండదు. విటమిన్ డి అన్నది మనం సన్లైట్కి వెళ్ళినప్పుడే విటమిన్ డి మనం తీసుకోగలగాలి. సో కానీ ఆ కరోనా టైంలో వాళ్ళ ఫ్రెండ్స్ డాక్టర్స్ మాట్లాడుకుంటుంటే అంటే ఇమ్యూనిటీకి విటమిన్ డి అన్నది ఎంత అవసరమో ఎంత ప్రాముఖ్యత గమనించి అరే మనం రోజు తినే ఆహారంలోనే విటమిన్ డిని ఎలా తీసుకురావచ్చు అంటే రోజు బియ్యం తింటాం, అన్నం అంటే అన్నము వడ్లు బియ్యము, అదేవిధంగా రొట్టె తింటారు, గోధుమలు. సో గోధుమలలో వడ్లలో విటమిన్ డి అన్నది ఎలా రావాలి సో అన్న దాని మీద తను 2-3 సంవత్సరాలు ట్రయల్స్ చేసి తన పంటలోనే సో విటమిన్ డిని ఎలా తీసుకురాగలగాలంటే విటమిన్ ఏ ఉన్న వాటిని స్ప్రే చేసినప్పుడు, సో విటమిన్ ఏ ఉన్న ట్యాబ్లెట్లు ఇచ్చినాడు, విటమిన్ డి ఉన్న ట్యాబ్లెట్లని స్ప్రే చేసినాడు, ఇంకా ఏవేవో చేశారు. సో అన్ని ట్రయల్స్లో లాస్ట్కి ఏది సెట్ అయింది అంటే విటమిన్ ఏ ఉన్నటువంటి, విటమిన్ ఏ దేంట్లో అయితే ఉంటుందో, క్యారెట్లో విటమిన్ ఏ ఉంటుంది, పప్పాయిలో విటమిన్ ఏ ఉంటుంది, టొమాటోలో ఉంటుంది, అదేవిధంగా స్వీట్ పొటాటో మొకరంగడ్డ అదే కార్న్, సో వీటన్నిటిలో విటమిన్ ఏ ఉంటుంది. విటమిన్ ఏ ఉన్నవి అది పౌడర్ రూపంలో కానీ ద్రావణం రూపంలో కానీ సో వాటికి ఆ మొక్కలుకి స్ప్రే చేసినప్పుడు అవి విటమిన్ ఏని తీసుకొని విటమిన్ డిగా సన్ రేస్ని తీసుకొని అంటే సూర్యరశ్మిని తీసుకొని విటమిన్ ఏ మనం స్ప్రే చేసింది విటమిన్ ఏని ప్లస్ సూర్యుని నుంచి సూర్యరశ్మిని తీసుకొని అవి విటమిన్ డిగా మార్చుకొని మనకి ఇస్తుంది అన్నట్టు. ఆ వరిలో కానీ ఏ పంటలో అయినా కానీ విటమిన్ డిగా ఇస్తుంది. సో అది పేటెంట్ టెక్నిక్. చైనా వాళ్ళు కూడా పేటెంట్ ఇచ్చారు దానికి. సో దానికోసమే భారత ప్రభుత్వం కూడా తనకి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. విటమిన్ డి ఉన్న దాన్ని ఆవిష్కరించడం అంటే ఎలా రావాలి ఎలా చేయాలంటే అదేం చిన్న విషయం కాదు కదా. సో అందరూ మన వరకు మనం వాడుకోవడానికి వాడుకోవచ్చు చేసుకొని, కానీ అది మనం చెప్పి అమ్ముకోవడానికి లేదు, ఎందుకంటే పేటెంట్గా రిజిస్టర్ అయింది. సో కాబట్టి పర్మిషన్ ఉంటేనే అది అమ్ముకోగలగాలి, మార్కెట్ చేసుకోగలగాలి. మన అందరికి తినడానికి ఓపెన్గా చెప్పారు దాన్ని పండించుకోవచ్చు, మీ వరకు మీరు తినచ్చు అని. సో అలా అంటే తను రైతే. సో రైతు శాస్త్రవేత్తగా అయినప్పుడు అని చెప్పారు కదా తను. అంటే మనమందరము అంటే ఆ వ్యవసాయంలో ఏముంది, అరే ఇప్పుడు మేము వ్యవసాయం చేయడానికి పోయినప్పుడు ప్రతి ఒక్కరు అంటే మీరేంటి ఏసీలో కూర్చొని మంచిగా హాయిగా ఉండకుండా ఇక్కడ ఎండకు మట్టి విసుక్కుంటా ఏంది అని ఎంతమంది ఎగతాళి చేశారు. అంటే ఆ రైతు పండిస్తేనే ఏ వ్యాపారమైనా జరిగేది. నాకు తెలిసినంత వరకు గమనిస్తే మీ అందరూ కూడా గమనించండి, మన పంట పండిస్తేనే మార్కెట్లోకి వెళ్ళాలి, దళారులు అమ్ముకోవడానికైనా కానీ లేదా కిరాణా షాప్లో అమ్ముకునే వాళ్ళు కానీ లేదా పండ్లు ఫ్రూట్ మార్కెట్లో అమ్ముకునే వాళ్ళు కానీ లేదా దాని నుంచి ఉత్పత్తులు తయారు చేయాలన్నా కానీ మూల కారణం రైతు ఉంటేనే ఏ పంట అయినా వస్తుంది, ఏ ఉత్పత్తులైనా వస్తాయి. రైతు లేకపోతే ఉత్పత్తులు లేనప్పుడు ఎక్కడి నుంచి ఇంకా వాళ్ళు బిజినెస్ చేస్తారు. సో రైతులు అన్నది తగ్గిపోతున్నాము, వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోతున్నారు. సో వ్యవసాయం చేసే వాళ్ళు తగ్గిపోయినప్పుడు ఉత్పత్తులు కూడా తగ్గిపోతాయి. సో ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఉన్న కొన్ని ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుంది. డిమాండ్ పెరిగినప్పుడు ఏమవుతుంది, రేటు ఎక్కువైతుంది. సో రేట్ ఎక్కువైతే మళ్ళీ బాధపడేది మనమే. సో అంటే మన తరాల నుంచి వస్తున్నటువంటి వ్యవసాయాన్ని ఇంకా అందరూ చీప్గా చూడకూడదు. చాలామంది ఇప్పుడు మేడం మేము వ్యవసాయం చేస్తే మాకు పిల్లని ఇవ్వట్లేదు అని చాలామంది చెప్తున్నారు. సో వ్యవసాయం ఆపేసి కొన్ని రోజులు జాబ్ చేసుకోనో లేకపోతే ఏదో చేసి మళ్ళీ వ్యవసాయానికి రావాలని కొందరికి చేయాలని ఉన్న భూమి లేక, కొందరికి చేయాలన్న ఆవులు లేక. అంటే ఒకటి కూడా గమనించుకోవాలి, మనం ఆవు ఉంటేనే వ్యవసాయం చేయాలి అన్నది అంటే ఎందుకంటే మనకు తెలిసిన నాలెడ్జ్ అది మాత్రమే. సో అది కాకుండా కూడా ఇంకా మనకు ఆవు లేకపోయినా కూడా వ్యవసాయం చేయొచ్చు. సో ఇప్పుడు చాలామంది సార్ని అడుగుతూ ఉన్నారంటే మాకు వ్యవసాయం చేయాలని ఉంది కానీ సార్ మాకు ఆవులు లేవు, సో ఎట్లా చేయాలి అంటే మనం అక్కడే ఆగిపోయినాం. ఇంకా చాలా రూట్స్ ఉన్నాయి మనకు చేయాలి అంటే.
ఈ బయో ఎంజైమ్స్ అయితే ఏమి స్వీట్ ఇదేంటి మన సివిఆర్ టెక్నిక్ అయితే ఏంటి అప్పుడు చేసినటువంటి సేంద్రియ కర్బనం ఇచ్చి కూడా మనం చేసుకోవచ్చు. సో ఈ విధంగా ప్రకృతి వ్యవసాయం చేయాలంటే ఆవు ఉంటేనే చెయ్యాలి అని కాదు, ఆవు లేకపోయినా చేసుకుంటూ మనం ఎక్కడైనా గోశాలలు ఉంటాయి అక్కడ నుంచి మనకు కావాల్సిన ఆవు మూత్రము ఆవు పేడ తెచ్చుకోవచ్చు. సో మనకు కావాల్సినటువంటి జీవామృతాన్ని తయారు చేసుకోవచ్చు, హ్యూమిక్ యాసిడ్ని తయారు చేసుకోవచ్చు. అదే అన్ని కొనాలంటే బయట. సో ప్రతి ఒక్కరు రైతు ముందు నేను వ్యవసాయం చేయాలని వచ్చి ఏదో అంతేకాదు, దాని గురించి పూర్తి అవగాహన తెలుసుకొని వ్యవసాయం చేస్తేనే మనకు లాభదాయకంగా ఉంటుంది. అంతేగాని ఎవరో వాళ్ళు ఈ పంట వేశారు అది పండించారు వాళ్ళకు బాగా లాభం ఆ నాలెడ్జ్ కూడా కావాలి. దాంతోపాటు మనకు కూడా దాని మీద కొద్ది గొప్ప అవగాహన ఉంటే ఇంకా లాభదాయకంగా చేయొచ్చు. సో అదేవిధంగా చౌహాన్ క్యూ పద్ధతిలో సో చాలామంది అంటే వాళ్ళ జీవితాన్ని అంతటికీ వ్యవసాయానికే ఈ ప్రకృతి వ్యవసాయాన్ని అంటే అందరికీ తెలియజేయడానికి ఆ నాలెడ్జ్ని షేర్ చేయడానికి వాళ్ళ జీవితాన్ని అంకితం చేయడం జరిగింది. సో అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరూ చెప్పిన నాలెడ్జ్ని తీసుకొని మనకి ఏది అవసరం మనకున్నటువంటి పరిసరాలలో మనకు దొరికేటువంటి వాటితో మనం ఎంత ఈజీగా తక్కువ ఖర్చుతో మనం వ్యవసాయం చేసుకోగలం అని ఆలోచించుకొని చేసుకుంటే వ్యవసాయం చాలా ఈజీ అవుతుంది. నాకు ఇదే కావాలి, నాకు ఈ పద్ధతే తెలుసు, అదే కావాలి తెచ్చుకోవాలని ఏం లేదు. సో మన దగ్గర ఉన్నటువంటి ఆకులతో కానీ వాటన్నిటితోటి బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. ప్రతి ఆకుతో బయో ఎంజైమ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మారేడు కాయలతోనే కాదు, మారేడు ఆకులతోటి కూడా చాలామంది బయో ఎంజైమ్ చేస్తున్నారు. సో నార్త్ సైడ్ వాళ్ళు అందరూ కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసిన ప్రతిదీ కూడా వేరే వాళ్ళకి తెలియజేయాలని వీడియోస్లో కానీ లేకపోతే నాలెడ్జ్ని చాలా చక్కగా షేర్ చేయడం జరుగుతుంది. సో అలా మనం షేర్ చేసినప్పుడే ఇతరులకు తెలుస్తుంది. చాలామంది అంటే ఇప్పుడు ఈమె 3 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తుంది, ఏమంత నాలెడ్జ్ ఉందని ఆమెను మాట్లాడడానికి పిలిచారు అంటే చాలామంది అలా ఫీల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో నాకు బాధ వేసింది. నేను వ్యవసాయం స్టార్ట్ చేసినప్పుడు నాతో చాలా చక్కగా బాగా మాట్లాడిన వాళ్ళు వేరే అవార్డు ఫంక్షన్కి వచ్చినప్పుడు కానీ లేదా నన్ను గెస్ట్ స్పీకర్గా పిలిచినప్పుడు అంటే అలా ఫీల్ అవ్వడం తర్వాత పలకరించిన మాట్లాడకపోవడం చాలా బాధపడ్డా నేను. అది తప్పు, అది మనలో ఉంది కాబట్టే మనం ఇంకా వెనుకబడే ఉన్నాము. సో ప్రతి ఒక్కరం కలిసి మనకున్నటువంటి నాలెడ్జ్ని సో షేర్ చేసుకొని సో అందరం కలిసి పనిచేస్తేనే మనం కూడా అన్ని రాష్ట్రాల కన్నా అందరికన్నా ముందడుగు వేయచ్చు. అదేవిధంగా రైతు ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎంతోమంది పండించరు, ఏముండదు. సో అంటే అలాంటి వాళ్ళు కూడా అవసరం, కానీ రైతుని కూడా కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి. రైతు అంత కష్టపడి అన్ని రోజులు నిద్ర అంటే వ్యవసాయం చేస్తేనే దాని విలువ తెలుస్తుంది. ఫుడ్ విలువ కానీ ఆ కష్టం విలువ కానీ ఆ పంట విలువ కానీ. ఎందుకంటే మేము చేస్తున్న ఒక్కొక్కసారి అర్ధరాత్రి కూడా వెళ్ళాల్సి వస్తుంది పొలానికి. ఏ పందులు వచ్చి తినిపోతాయో పంటని, లేకపోతే ఏ పిట్టలు వచ్చి తింటాయో అని ఉదయం 4 గంటలకే లేచి వెళ్ళాల్సి వచ్చింది. ఇదంతా ఒక రైతే అన్ని కష్టాలు పడతాడు. నాకు తెలిసి రైతు కన్నా ఎక్కువ కష్టపడే వాళ్ళు లేరు. సో రైతుగా ఉన్న వాళ్ళందరూ గర్వపడాలని చెప్తాను. ఎవరు చిన్నతనంగా ఫీల్ కాకూడదు. ప్రతి రైతు చాలా గర్వంగా నేను రైతునని చెప్పుకోగలగాలి. సో అయితే అదేవిధంగా దీంట్లో ఇంకా బోరు బావిలలో ఇప్పుడు తను చెప్పారు కదా, అందుకే చెప్తున్నా, లేకపోతే చెప్పేదాన్ని కాదు. సో నేను ఇంకా చేస్తున్నా కానీ నాలెడ్జ్ని తెలుసుకుంటూ ఉన్నా, నేర్చుకుంటూ ఉన్నా. నాకు కూడా ఇంకా ఫుల్ నాలెడ్జ్ రాలేదు. సో ఎందుకంటే ఇది మహాసముద్రం లాంటిది, మనకి ఎన్ని తెలిసినా ఇంకా తక్కువే అని ఫీల్ అవుతూ మనం నేర్చుకుంటూ ఉంటేనే ఇంకా కొత్త విషయాలు తెలుస్తాయి. అన్నీ మనకు తెలిసినటువంటి ద బెస్ట్ని మనం చేసి చూయించి వేరే వాళ్ళకి చెప్పడానికి కూడా ఈజీగా ఉంటుంది. టీసీబీటీ ఫార్మింగ్ అని తారాచంద్ బెల్జీ గారు కూడా సో తను కూడా ప్రాక్టికల్గా ఎంతోమంది దగ్గర నేర్చుకొని సో తను ఇప్పుడు ఓన్లీ రైతులకి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేయడానికి పనిగా పెట్టుకొని రైతుల్ని ప్రోత్సహిస్తూ ఎన్నో వీడియోస్ అవి ఇవి చేయడం జరిగింది. సో అవి నేను కొన్ని విని కొంచెం పీడిఎఫ్ తీసుకొని నేను కొన్ని చేస్తూ ఉన్నా. ఇప్పుడు బయో ఎంజైమ్ అయితే ఏమి భస్మ రసాయనం అంటే ఏంటి, అన్ని మైక్రో న్యూట్రియంట్స్. సో మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ మామూలుగా మనం తయారు చేసుకోవాలంటే ఎక్కువ ఖర్చు పడుతుంది, ఎక్కువ మోతాదులో స్ప్రే చేయాల్సి వస్తుంది. అదే ఇక్కడ భస్మ రసాయనంలో ఏమవుతుంది అంటే 200 గ్రామ్స్ భస్మం మాత్రమే ఒక ఎకరానికి సరిపడా. ఒక స్ప్రేకి ఒకసారి స్ప్రే చేయాలంటే 200 గ్రాముల భస్మం. సో అది ఎలా తయారు చేసుకోవాలి ఏంటి కూడా మీకు చెప్తాను, మీకు వినే ఓపిక టైం ఉంటే. సో అది భస్మ రసాయనం ఒకటి, బయో ఎంజైమ్స్ ఒకటి, ఊర్జా జెల్లు, జీవాణు జెల్లు, అదేవిధంగా మన బోరు బావిలు మెయిన్గా ఇక్కడ ఎవరైనా ఉప్పు నీళ్ళు లేదా సాల్ట్ ఎక్కువ ఉంటుంది కదా బోర్లో. సో అలాంటి దాన్ని తీయటి నీళ్ళుగా ఎలా మార్చుకోవాలి. అదేవిధంగా మన బోరు బావిలలో ఉన్నటువంటి అంటే తక్కువ నీళ్ళు ఉంటే నీళ్ళని అంటే ఎక్కువ బోరు బావిలలో నీటిని ఎలా వృద్ధి చేసుకోవాలి అన్న 2 చిన్న అవి ఫార్ములాస్ చెప్తాను. అది ఆల్రెడీ నార్త్లో చేశారు. ఇక్కడ
తనది జగిత్యాల దగ్గర వేరే అతను కూడా చేస్తున్నారు. సో ఆయన చేశారు ఎక్కువ నీళ్లు రావడం కోసం. సో మీకు కావాలంటే ఆయన నెంబర్ కూడా ఇస్తాను ఒకసారి, కానీ అందరు ఫోన్ చేసినా తను విసుక్కోవచ్చు. సో అంటే ఎలా ఏంటి అంటే 2 ఫార్ములాలు. ఫస్ట్ మీఠా జెల్ అంటే తీయటి నీళ్ళు లేదా మనకు సాల్ట్ ఫ్రీ వాటరు, అంటే హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది కదా నీళ్ళల్లో, లేకపోతే మనకు ఉప్పు నీళ్ళు అంటాం కదా. సో వాటిని తీయగా ఎలా మార్చుకోవాలంటే ప్రతి ఏకాదశి రోజు ఇలా ఎన్ని నెలలు చేయాలంటే 5 నుంచి 6 నెలలు చేయాలి. ఏం చేయాలి అంటే ప్రతి ఏకాదశి రోజు నాటు ఆవు పాలు 2 లీటర్లు, 5 లీటర్లు తీయటి బయో ఎంజైమ్ అంటే తీయటి పండ్లతో చేసినటువంటి బయో ఎంజైమ్ ఉంటుంది కదా, అది 5 లీటర్లు. 2 లీటర్లు నాటు ఆవు పాలు, పచ్చిపాలు. సో నాటు ఆవు పాలు 2 లీటర్లు, తీయటి బయో ఎంజైమ్ 5 లీటర్లు, ప్లస్ ఒక 10 లీటర్లు నీళ్ళు. 10 లీటర్ల నీళ్ళల్లో 2 లీటర్ల ఆవు పాలు, నాటు ఆవు పాలు, 5 లీటర్ల తీయటి బయో ఎంజైమ్ అంటే మనం తీయటి పండ్లను మురుగబెట్టి అదే ఫర్మెంటేషన్ చేసి తయారు చేసుకుని ఉంటాం కదా, అది 5 లీటర్లు. ఈ 3 కలిపి ప్రతి ఏకాదశి రోజు ఏ టైంలో అయినా ప్రతి ఏకాదశి రోజు ఆ బోర్ నీళ్ళల్లో వేయాలి, ఆ బోర్లో వేయాలి. ఆ బోరుది ఓపెన్ ఉంటుంది కదా, ఆ బోరు హోల్లో వేస్తే సో మనకు 5 నుంచి 6 నెలలు, సో ప్రతి నెలలో 2 ఏకాదశులు వస్తాయి. సో ఆ ప్రతి ఏకాదశి రోజు అలా 5 నుంచి 6 నెలలు చేస్తే మన బోర్లో ఉన్నటువంటి సాల్ట్ వాటర్ అన్నది టేస్ట్ మారిపోతుంది, తీయదనంగా వస్తుంది. సో అదేవిధంగా హార్డ్నెస్ సాల్ట్ వాటర్ అన్నీ కూడా మనకు సాఫ్ట్ వాటర్గా మారుతాయి అన్నట్టు. సో ఏకాదశి రోజు 2 లీటర్ల ఆవు పాలు, నాటు ఆవు పాలు, 5 లీటర్ల స్వీట్ బయో ఎంజైము, వీటిని మనం 10 లీటర్ల నీళ్ళల్లో కలిపి ఆ బోర్లో ఇవి 5 నుంచి 6 నెలలు క్రమం తప్పకుండా వేస్తే మనకు తీయటి బయో ఎంజైమ్ మన నీళ్ళు తీయగా మారుతాయి అన్నట్టు. అదే బోర్లో నీళ్ళు పెరగడానికి తక్కువ నీళ్ళు ఉంటాయి లేదా 1 ఇంచు 1/2 ఇంచు వచ్చేవి నీళ్ళు బాగా రావాలి అంటే ఏం చేయాలంటే 5 లీటర్ల ఆవు మూత్రం, 5 లీటర్ల దేశీ ఆవు మూత్రం, నాటు ఆవు మూత్రాన్ని 5 లీటర్లు తీసుకోవాలి. 100 గ్రాములు మనం అగ్నిహోత్రం చేసి ఉంటాం కదా, అగ్నిహోత్రం చేసినటువంటి భస్మము 100 గ్రాములు తీసుకోవాలి. అది కూడా చెప్తాను అగ్నిహోత్రం అంటే ఏంటిది అని. సో అగ్నిహోత్రం చేసినటువంటి భస్మాన్ని 100 గ్రాములు తీసుకోవాలి. సో అగ్నిహోత్రం చేసినటువంటి భస్మము లేక బూడిదను 100 గ్రాములు, 5 లీటర్ల నాటు ఆవు మూత్రము, 10 లీటర్ల నీళ్ళల్లో ఇవి కలిపి ప్రతి ఫుల్ మూన్ డే అంటే ప్రతి పౌర్ణమి రోజు 5 నుంచి 6 నెలలు కంటిన్యూగా ఇవి వేసినట్టయితే మన బోరు బావిలో నీళ్ళు ఎక్కువైతాయి అన్నట్టు. సో అగ్నిహోత్రం చేసిన భస్మము అంటే ఏంటిది, అగ్నిహోత్రం అంటే ఏంటిది అంటే మనము అగ్ని ద్వారా పంచభూతాలని శుద్ధి చేయడం. సో పంచభూతాలు అని చెప్పుకున్నాం కదా ఇందాక, పంచభూతాలని మనము అగ్ని ద్వారా అంటే అగ్నిని మాధ్యమంగా చేసుకొని పంచభూతాలని శుద్ధీకరించడం. అంటే ఇప్పుడు అన్నీ పొల్యూట్ అయిపోయినాయి అంటున్నాం కదా, కలుషితమైనాయి అంటున్నాం కదా, నీళ్లు, గాలి, భూమి, ఆకాశం, నిప్పు అన్నీ పొల్యూట్ అయిపోయినాయి. సో వాటిని మనం శుద్ధీకరించాలి అంటే వాటిని క్లీన్ చేసుకోవాలి అంటే అగ్నిహోత్రం అనే ఒకటి అప్పుడు హోమాన్ని ఎప్పటి నుంచో ఉన్నది కానీ అందరికీ తెలియదు. అప్పుడు మనకు భోపాల్ గ్యాస్ ట్రాజడీ అప్పుడు అందరికీ తెలిసిన విషయం. అప్పుడు మీరు గూగుల్లో కూడా సెర్చ్ చేస్తే ఒకరింట్లో అగ్నిహోత్రం చేశారంట, వాళ్ళ ఇంట్లో ఎటువంటి డిఫెక్ట్స్ లేకుండా ఇప్పటికి కూడా జన్యు మార్పిడి లేకుండా వాళ్ళు చాలా చక్కగా మంచి బేబీకి డెలివరీ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి మాత్రం ఆ భోపాల్ గ్యాస్ ట్రాజడీ అప్పుడు ఏమీ జరగలేదు, ఎందుకంటే వాళ్ళ అగ్నిహోత్రం క్రమం తప్పకుండా చేశారు కాబట్టి. అగ్నిహోత్రం అంటే అగ్నిని మాధ్యమంగా చేసుకొని పంచభూతాలని శుద్ధి చేసుకోవడం. సో అగ్నిహోత్రాన్ని ఎలా చేస్తారు ఎలా చెయ్యాలి అంటే ప్రతిరోజు ఐదర్ సూర్యోదయం అప్పుడు కానీ సూర్యాస్తం అప్పుడు కానీ, అది పర్టికులర్ టైము ఎప్పుడు రోజు మనకు సూర్యోదయము ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క లాటిట్యూడ్లో ఒక్కొక్క టైంలో సూర్యోదయం అవుతుంది, సూర్యాస్తము కూడా ఒక్కొక్క టైంలో అవుతుంది. పర్టికులర్గా ఆ సూర్యోదయం అయ్యే టైంలోనే మనము అగ్నిహోత్రం చేయాలి. అగ్నిహోత్రం ఎలా చేయాలంటే మనం అగ్నిహోత్రం చేసే పాత్ర ఉంటుంది, రాగి పాత్ర కానీ లేక మట్టి పాత్ర కూడా ఓపెన్ పిరమిడ్ షేప్లో ఉంటుంది. సో పిరమిడ్ అంటే అందరికీ తెలుసు కదా, పిరమిడ్ ఏ షేప్లో ఉంటుంది అందరికీ. ఈజిప్ట్ పిరమిడ్స్ గురించి తెలిసిందే. ఆ ఈజిప్ట్ పిరమిడ్స్ వాళ్ళు అప్పుడు దేనికి యూజ్ చేశారు వాళ్ళు, అప్పట్లో ఈజిప్ట్ పిరమిడ్స్ డెడ్ బాడీస్ని
ప్రిజర్వ్ చేయడానికి. సో అంటే ఆ పిరమిడ్లో ఆ శక్తి అన్నది ఆ ఎనర్జీ అక్కడక్కడే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. సో అందులో సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనం ఓపెన్ పిరమిడ్. సో అందులో రిలీజ్ అయిన ఎనర్జీ అంతా కూడా మనం బయటకు వస్తుంది. సో ఓపెన్ పిరమిడ్ అగ్నిహోత్రం చేసే పాత్ర ఆ షేప్లో ఉంటుంది అన్నట్టు, ఓపెన్ పిరమిడ్లో ఉంటుంది. రాగి పాత్ర తీసుకోవాలి, దానికి నాటు ఆవు కానీ అదే ఎద్దు కానీ ఏదైనా కానీ మన దేశీ రకంవి ఆ పిడకలు, సో పిడకలు, సో దానికి ఏం చేయాలి, ఆవు పిడకలు తీసుకొని మనకి దాన్ని వెలిగించుకొని అగ్నిహోత్రం మనము బియ్యము ఏవి తీసుకోవాలి, 2 చిటికెళ్ళు బియ్యము, సో అంటే ముక్కలు కానీ బియ్యము, సో బియ్యాన్ని తీసుకోవాలి. సో ఆ బియ్యాన్ని దేశీ ఆవు నెయ్యితో లేపనం చేసి, సో దేశీ ఆవు నెయ్యి 2-3 చుక్కలేసి సో ఆ బియ్యానికి పట్టించి, సో అగ్నిహోత్రం చేసేటప్పుడు 2 మంత్రాలు ఉంటాయి. సో అవి చదువుతూ ఆ పిడకల్ని వెలిగించిన తర్వాత అవి సమర్పించాలన్నట్టు. సో యూట్యూబ్లో కానీ గూగుల్లో మీరు ఎక్కడ సెర్చ్ చేసినా అగ్నిహోత్రం ఎలా చేయాలి ఏంటి అని చాలా వీడియోస్ ఉన్నాయి, తెలుసుకోవచ్చు. సో అలా చేసినప్పుడు వచ్చినటువంటి భస్మం, సో ఆ భస్మమే అగ్నిహోత్రం చేసిన భస్మము అంటారు. సో దాన్ని 100 గ్రాములు తీసుకొని 5 లీటర్ల దేశీయ ఆవు మూత్రము 10 లీటర్ల నీళ్ళల్లో ఇది కలిపి మనం ప్రతి పౌర్ణమి రోజు మనము బోర్ బావిలో వేసినప్పుడు మనకు బోర్ బావిలో నీళ్ళు అన్నది ఇంప్రూవ్ అవుతాయి అన్నట్టు. సో దీంతోనే మనము నెగిటివ్ ఎనర్జీ ఉన్న భూమిని కూడా పాజిటివ్ ఎనర్జీగా మార్చుకోవచ్చు. ఎలా అంటే అగ్నిహోత్రం చేసిన భస్మం ఉంటుంది కదా, సో ఆ భస్మాన్ని 100 గ్రాములు తీసుకొని 100 గ్రాములు స్ఫటిక అంటే మీకు తెలిసి ఉండొచ్చు, ఆలం పటిక అది, సో ఆలం, సో ఆ పటిక అదే అది ప్లస్ నీళ్ళ ట్యాంకులలో వాటిని క్లీన్ చేయడానికి. సో ఆ స్ఫటిక 100 గ్రాములు అగ్నిహోత్రం చేసిన భస్మము ఈ 2 కలిపి ఒక క్లాత్లో కట్టేసి 200 లీటర్ల నీళ్ళల్లో ఇది ఒక 6 to 12 అవర్స్ 6 నుంచి 12 గంటలు ఉంచిన తర్వాత ఆ నీళ్లను మనం భూమికి స్ప్రే చేసినప్పుడు మన భూమిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీగా వస్తుంది. అదేవిధంగా మనం స్ఫటిక అంటే అది యాంటీ ఫంగల్, సో ఫంగల్ డిసీజ్ ఫంగస్ వల్ల ఇప్పుడు చాలా యాంథ్రాక్నోస్ కానీ మన పంటలలో జామ అలాంటి పంటలలో యాంథ్రాక్నోస్ అని మచ్చ తెగులు అవన్నీ వస్తాయి. సో ఇది స్ప్రే చేసినప్పుడు దీన్ని ఊర్జా జల్ అంటారు, శక్తి జలము అని అంటారు. ఎందుకంటే అగ్నిహోత్రం చేసినటువంటి భస్మం వాడుతున్నాం కాబట్టి, సో దాన్ని శక్తి జల ఆ వాటర్లో మనము అగ్నిహోత్రం చేసిన భస్మముతో పాటు 100 గ్రాములు స్ఫటిక కలిపి 6 to 12 అవర్స్ ఉంచినప్పుడు ఆ వాటర్ అన్నవి శక్తి జలంగా ఊర్జా జల్గా మారుతాయి. సో అందులో స్ఫటిక కూడా అన్ని వేయడం జరిగింది కాబట్టి ఫంగల్ డిసీజెస్ అన్ని పోవడం జరుగుతుంది. అది భూమి మీద మనం పంట వేసే ముందు కానీ పంట వేసిన తర్వాత కూడా స్ప్రే చేస్తే నెగిటివ్ ఎనర్జీలో ఉన్న భూమి అన్నది పాజిటివ్ ఎనర్జీగా మారుతుంది. మన భూమి కానీ మట్టి మనకు నెగిటివ్ ఎనర్జీలో ఉన్నప్పుడు ఎక్కువ పెస్ట్ అంటే పురుగులు అవి ఇవి ఎక్కువ మనకు పంటకు హాని కలిగించేవి ఎక్కువ వృద్ధి అవుతాయి. అదే మనం భూమికి అది స్ప్రే చేసినప్పుడు మన భూమి పాజిటివ్ ఎనర్జీగా మారినప్పుడు అవన్నీ డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి. ఆ నెగిటివ్ ఎనర్జీ మనకు పంట హాని చేసే క్రిమి కీటకాలు అన్నీ కూడా డార్మెన్సీ అంటే నిద్రావస్థలోకి వెళ్ళిపోతాయి. సో అప్పుడు మనకు ఓన్లీ పంటకు మేలు చేసేటువంటి అవే ఉంటాయి అన్నట్టు. సో అందుకు మొదటిగా భూమిని పాజిటివ్ ఎనర్జీ చేయాలంటే ఈ ఊర్జా జెల్ అన్నది కూడా స్ప్రే చేసుకోవాలి. ఇవన్నీ కూడా టీసీబీటీలో నేను నేర్చుకున్నవి. సో అంటే ఏ దాంట్లో తీసుకున్నా కానీ మనం మంచిని తీసుకోవడంలో తప్పు లేదు. ఇది నాది, ఇది నీది, ఇది నా మెథడు, నీ మెథడు అని చెప్పుకోవడం మంచిది కాదు. సో వాళ్ళకు వాళ్ళ పరిధి వరకు ఉండొచ్చు, కానీ మనం మంచిని అన్ని వాడుకోవడంలో తప్పు లేదు, వేరే వాళ్ళకి షేర్ చేయడంలో తప్పు లేదు. సో మనం చెప్పడం వల్ల మనం చేస్తున్నామని వేరే వాళ్ళకి తెలుస్తుంది, దాని ద్వారా మనం ఓహో చేస్తున్నామని కొనే వాళ్ళకు కూడా తెలుస్తుంది, దానివల్ల కూడా లాభమే. చాలామంది అమ్మో నేను చెప్పను, నేను చెప్తే వాళ్ళు బాగుపడిపోతారు. సో మనం మంచి చేసినప్పుడు మనకు కూడా తిరిగి అంటే న్యూట్రన్స్లా అంటే మనం మంచి చేస్తే మనకు కూడా మళ్ళీ తిరిగి మంచే జరుగుతుంది, దానికన్నా ఎన్నో రెట్లు మంచే జరుగుతున్నది. అదే నా ఏమంటారు ఆలోచన, మీకు చెప్పే చిన్న విన్నపం కూడా. సో అంటే నా ఇంత మీరందరూ ఎంతో సామరస్యంగా విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.